థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్. ఎందుకంటే టీంలోనే చాలా మంది ఈ మంత్ ఇన్కమ్ అచీవర్స్ గా అచీవ్ అయ్యి దాదాపు చాలా మంది కూడా ఇన్కమ్ తీసుకుంటున్నారు. వాళ్ళందరితో ఒకసారి కనుక మాట్లాడిస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఎవరు ఏం చేస్తుంటారు, ఎలా ఈ బిజినెస్ లోకి వచ్చారు అనేది మన టీం మనందరితో ఒకసారి మాట్లాడితే వాళ్ళు ఎలా అచీవ్ అయ్యారు, ఎలా ఈ బిజినెస్ లోకి వచ్చారు, ఎందుకు ఈ బిజినెస్ కనెక్ట్ అయ్యారు, ఈ బిజినెస్ లో ఫ్యూచర్ ఉందా లేదా అనేది జర్నీ చేస్తున్న ప్రతి ఒక్క లీడర్తో కనుక మాట్లాడైతే ఎవరైతే కొత్తగా మన టీంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుద్దన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సెషన్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అయ్యి ఇన్కమ్ బ్రాంజ్ నుంచి ఎవరైతే ఇన్కమ్ ఎర్నర్స్గా ఉన్నారో మన టీంలో వాళ్ళందరితోటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ బిజినెస్ లోకి, వాళ్ళకి బిజినెస్ ఎలా పరిచయం అయింది అనే దాని గురించి జస్ట్ అలా ఒక 5 minutes ఈ రోజు అనేది మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ సార్. ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఇన్కమ్ అచీవర్స్ ఉన్నారో ప్రతి ఒక్క లీడర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. ఎవరైతే ఇన్కమ్ తీసుకుంటున్నారో వెస్టేజ్ బిజినెస్ ద్వారా వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేనట్టున్నారు ఇన్కమ్ కుదరము. ప్రభుకుమారి మేడం, వర్ణ మేడం వీళ్ళిద్దరైనా ఇన్కమ్ తీసుకుంటుంది వెస్టేజ్ ద్వారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇన్కమ్ ఎర్నర్నే, నేనేమి స్పెషల్ కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమానమే. కాబట్టి ఫస్ట్ సెషన్ అనేది నా నుంచే స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే, ఓకే లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్ నా ఇన్కము 1,60,60,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 1,60,60,000 తీసుకోవటానికి నేను ఏం చేస్తే 1,60,60,000 వచ్చినాయి, బయట నేను చేసే రంగంలో ఎందుకు నేను సాధించలేకపోయాను, ఈ వెస్టేజ్ బిజినెస్ ద్వారా మనకి ఎలా సాధ్యమైంది, అంటే ఇది నాకే సాధ్యమా ప్రతి ఒక్కరికి సాధ్యం అంటే ఇక్కడ మేమేమైతే చేస్తున్నామో అదే చేస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది డూప్లికేషన్ బిజినెస్. పైన అప్లైనర్ ఏదైతే చేస్తుంటాడో కింద లైఫ్ లైనర్స్ అదే చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. ఎంఎస్ఆర్ సార్ చెప్తా ఉంటాడు, కర్ణాటకలో తిరిగితే కన్నడ వస్తుంది, తమిళనాడులో తిరిగితే తమిళం వస్తుంది, వెస్టేజ్ వాళ్ళతో తిరిగితే వెస్టేజ్లో ఎలా అయితే ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళతో తిరిగితే ఇన్కమ్ ఎర్నర్స్గా మనము మారుతాము అని మన గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ చెప్తుంటాడు. అదే నేను చేశాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 1,60,60,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే నా జర్నీ అనేది ఒక 5 minutes ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను ఇంకొచ్చేద్దని చెప్పి మనం మిగతా లీడర్స్ తోటి మాట్లాడిద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి బ్రహ్మయ్య. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ బిజినెస్ ప్లాట్ఫామ్లోకి రాకముందు ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ నెలకి ఒక 30,000 నుంచి 40,000 సంపాదించే లైఫ్ నాది. అలాంటి లైఫ్లో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తపన ఉండేది, కానీ చేసే అవకాశాలు అనేది లేక ఆ ఉన్న వర్కే చేసుకుంటూ ఉన్న టైంలో ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది 2 years బ్యాక్ ఒక ఆటో డ్రైవర్ ద్వారా నాకు ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. ఫస్ట్లో ఈ బిజినెస్ గురించి నేను బిలీవ్ చేయలేదు, ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మేము చేసి మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసి, ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లు చేస్తేనే ఎక్కడో చోట దెబ్బతిని ఉంటారు కాబట్టి నేను అక్కడ నష్టపోయి ఈ బిజినెస్ ద్వారా ఇవి కూడా అన్ని అలాంటివే అని బిలీవ్ చేయలేదు. కానీ ఎవరైతే నాకు ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ పరిచయం చేశారో అతను కొంచెం హ్యాండిక్యాప్డ్గా ఉండడంతో నేను ఎక్కడ కాదంటే అతను ఎక్కడ ఫీల్ అవుతాడన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆ బిజినెస్ ఏంటో తెలుసుకోవాలి మనం. ఏదైనా కానీ మనిషికి ఉపయోగం ఉంటుందంటే దాంట్లో తెలుసుకోవటంలో తప్పు లేదు. కాబట్టి ఎవరు ఏం చేయరు కాబట్టి ఫస్ట్ మనం ఆ బిజినెస్ ఏంటో తెలుసుకుందాము, ఆ తర్వాత నచ్చితే చేద్దాము, నచ్చకపోతే వదిలేద్దాం అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆ బిజినెస్ తెలుసుకుందామని జస్ట్ ఒక 5 minutes అందరూ కూడా ఇప్పుడు గంట అరగంట సేపు మీటింగ్ ఇస్తారు.
కానీ జస్ట్ ఒక 5 మినిట్స్ అనేది నేను ఆ బిజినెస్ గురించి నాకు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏందంటే, ఇక్కడెక్కడ డబ్బులు పెట్టేది లేదు, పెట్టిచ్చేది లేదు. ఏదైతే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతిరోజు ప్రతినిత్యం బాత్రూమ్ నుంచి బెడ్‌రూమ్ దాకా ఏవైతే ప్రొడక్ట్స్ వాడుతుంటామో, అవే ప్రొడక్ట్స్ వెస్టేజ్ కంపెనీలో ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ వాడుకోవటం ద్వారా ఆరోగ్యం వస్తది. ఇందులో జాయిన్ అవ్వడం ద్వారా ఫ్రీ ప్రొడక్ట్ వస్తది, డిస్కౌంట్ వస్తది, క్యాష్ అని చెప్పారు. ఇవన్నీ మనం కొంటున్నాం. తరతరాల నుంచి కొంటున్నాం. మన తాతలు ముత్తాతలు కొంటున్నారు. రూపాయి కూడా రావట్లేదు. కానీ ఈ బిజినెస్‌లో ఫ్రీ డిస్కౌంట్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పి జాయిన్ అయినాను. ఆధార్ కార్డ్ ఇచ్చాను. బ్యాంక్ బుక్ ఇచ్చాను. పాన్ కార్డ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఐడీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత వదిలేశారు. కానీ అతను నన్ను ఎవరైతే జాయిన్ చేశారో ఈ బిజినెస్‌లో అతను అనేది నెక్స్ట్ నన్ను ఫాలో అప్ చేయలే. కనీసం స్టోర్ ఎక్కడ ఉంటదన్న విషయం కూడా నాతో చెప్పలా. ఐడీ ఏసేసి వదిలేశారు. కానీ నేనే అదృష్టం ఏందంటే, మన కొండేపిలోనే మా ఊరొచ్చే రూట్‌లోనే ఈ వెస్టేజ్ డీఎల్‌సీపీ అనేది ఉంది. రోజు ఎళ్తా అబ్జర్వ్ చేసేవాడిని. అసలు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా కూర్చొని మీటింగ్‌లు అవి కండక్ట్ చేస్తుంటారు. వీళ్ళు చెప్పిందేమో సబ్బులు, పేస్టులు లక్షల కర్లు ఎలా వస్తున్నాయి అనేది యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు ఈ బిజినెస్‌లో చాలామంది లక్షలు తీసుకునేవాళ్ళున్నారు. కారులు తీసుకునేవాళ్ళున్నారు. ఒక హౌస్ వైఫ్ 1,00,000 తీసుకుంటుంది. ఒక స్టూడెంట్ 1,00,000 కారు తీసుకున్నారు. లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్లస్ జీరో ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ అని చెప్పారు. అప్పటి వరకు కూడా నేనెందుకు కనెక్ట్ అవ్వలేదంటే, నేను చేస్తున్న వర్క్ అనేది ఒక 3 మంత్స్ ఆగిపోయి, ఏదైనా చేయాలా? ఒక సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ ఏదన్నా ఉండాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఇది ఎప్పుడైతే యూట్యూబ్‌లో చూసినప్పుడు ఇలాంటి ఇన్‌కమ్ ఎర్నర్స్ టెస్టిమోనీస్ విన్న తర్వాత నేను కనెక్ట్ అయ్యి దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఎవరైతే మన గ్రేట్ లీడర్, మన మెంటర్ సురేష్ సార్ ఉన్నాడో, ఆ సురేష్ సార్ దగ్గరికెళ్ళి ఈ బిజినెస్ గురించి క్లారిటీ తీసుకొని, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? వెస్టేజ్ అంటే ఏంటి? వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలా? ఫ్యూచర్‌లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ ఎలా ఉండబోతుంది? అనే దాని గురించి ఒక గంటన్నర సేపు కూర్చొని, ఈ బిజినెస్ గురించి ఫుల్ క్లారిటీ తీసుకొని, ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్‌లో చాలామందికి చెప్పాను. ఎవరు కూడా బిలీవ్ చేయలే. ఇంట్లో వాళ్ళకి చెప్పాను. బిలీవ్ చేయలేదు. ఫ్రెండ్స్‌కి చెప్పాను. ఇవన్నీ మేము చూసాంలే, చేసాంలే అన్నారు. తెలిసినోళ్ళకి చెప్పాను. ఇవన్నీ మేము చూసి ఆల్రెడీ వెస్టేజ్ 3 ఇయర్స్ బ్యాక్ మేము జాయిన్ అయ్యి ఆగిపోయాము. ఇందులో డబ్బులు రావు. ఇవన్నీ వేస్టు. ఇవన్నీ ఫేకు. ఇలాంటి మాటలే ఎదురైనయి. కానీ ఇలాంటి టైంలో మన గ్రేట్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ ఒక ఒంగోలు మీటింగ్‌కెళ్ళి ఈ బిజినెస్ గురించి క్లారిటీ ఇంకానే తెలుసుకున్నాను. ఎందుకంటే ఎంఎస్ఆర్ సార్ చెప్పిందేంటంటే, ప్రతి ఒక్కళ్ళం గూడా పేదవాడిగా పుడతాం, పేదవాడిగా చనిపోవటం మన తప్పు కాదనేది కామన్‌గా ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కానీ నిజమైన పేదవాడు ఎవరంటే, ఎవరైతే ఈ బిజినెస్ అవకాశం వచ్చినప్పుడు గూడా దాన్ని గుర్తించకుండా నెగ్లెక్ట్ జేస్తుంటారో వాళ్ళే నిజమైన పేదవాళ్ళు. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్‌లో నిన్ను రూపాయి అడగట్లేదు, నీ టైం అడగట్లేదు, ఏం అడగట్లా. జస్టు నీకు ఎంత సంపాదించాలని ఆకలి ఉంటే చాలు. నువ్వు ఎంతైనా సంపాదించు. ఏం గావాలని ఉంది, ఎంత గావాలని ఉంది. ఎక్కడ పని జేస్తే డబ్బులొస్తాయో అక్కడ పని జేస్తే డబ్బులొస్తాయి. డబ్బులు లేని చోట నువ్వు ఎంతకాలం కష్టపడ్డా గానీ డబ్బులు రావు అనే ఎంఎస్ఆర్ సార్ మాటలు విన్న తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ జేశాను. చాలా మందికి జెప్పాను. చుట్టుపక్కన మా ఊర్లో వాళ్ళందరూ ఏమన్నారంటే, రోజు ఎళ్తున్నాడు, వస్తున్నాడు, మందులమ్ముకుంటున్నాడు, ఊరూరు తిరిగి అని ఎగతాళిగా మాట్లాడారు. కానీ అయన్నీ ఏం బిలీవ్ చేయకుండా, ఎందుకంటే మీటింగ్‌కెళ్ళి తెలుసుకుంది నేను. వెస్టేజ్‌లో ఇన్‌కమ్ ఎర్నర్స్‌ను నేనెక్కడో ఒడిస్సా, మహారాష్ట్ర, గుజరాత్‌లో చూడలేదు సార్. జస్ట్ మన ప్రకాశం జిల్లాలోనే చుట్టుపక్కల ఉన్న లీడర్సే సక్సెస్ అవుతున్నారు. మన పక్కన ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు గాలేము? ప్లస్సు దీంట్లో డబ్బులేమన్నా అడుగుతున్నారా? ప్లస్ టాలెంట్ ఏమన్నా అడుగుతున్నారంటే ఏం లేదు. టాలెంట్ ఉన్నవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. చదువు లేనివోళ్ళు సక్సెస్ అవుతున్నారు. బట్ మనము ఇందులో సక్సెస్ అవ్వాలని నేను స్టార్ట్ చేశాము. చేస్తే చిన్న చిన్నగా ఎంతోమందికో మీటింగ్‌లు పెట్టిచ్చాము. కానీ ఎవరు వచ్చేవాళ్ళు కాదు రోజు. కానీ ఇట్లా ఎళ్తున్న క్రమంలో ఒక రాంగ్ అడ్రెస్‌లోకెళ్ళి మన గ్రేట్ లీడరు ఆనంద్ సార్ అనేది కలవటం జరిగింది. ఆ సారు పిలిచి చేయలేదు. కానీ సార్ ఒక మీటింగ్‌కొచ్చిన తర్వాత కనెక్ట్ అయ్యి ఇప్పుడు సార్ ద్వారా ఇప్పుడు దాదాపు 10,000 మంది నెట్‌వర్కొచ్చారు. ఏదైతే మన ఒంగోలులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయో, అందులో ఉండే ప్రతి ఒక్కరు గూడా సార్ నెట్‌వర్క్ ద్వారా రావటం జరిగింది. అయితే ఇట్లా చాలా స్టార్టింగ్ రోజుల్లో అప్పటి వరకు గూడా ఒక రూ. 345 నా ఫస్ట్ ఇన్‌కమ్. సెకండ్ ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయినానో రూ. 8,000తో బ్రాంచ్ అయ్యాను. కానీ నెక్స్ట్ మంత్ అనేది నాకు ఇన్‌కమ్ రాలా.
ఎందుకు నాకు నెక్స్ట్ మంత్ ఇన్కమ్ రాలేదంటే, ఆనంద్ సార్ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు, నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాలంటే సైడ్ పీవీలు చేయాలి. ఈ సైడ్ పీవీలు చేయాలంటే అప్పటి వరకు కూడా నాకు బిజినెస్ అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నేను బిజినెస్ నేర్చుకోకపోవటం వల్ల. ఎందుకంటే ఇప్పుడైతే మాట్లాడగలుగుతున్నాను, కానీ బిఫోర్ వెస్టేజ్ అనేది కనీసం ఎవరితో మాట్లాడాలన్నా కానీ సిగ్గుపడేవాడిని, భయం వేసేది. కనీసం ఫ్లోర్ క్లీనర్ డెమో చేయాలన్నా కానీ భయపడేవాడిని. అలాంటిది ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే, బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయారని చెప్పేసి గ్రూపులో ఎప్పుడైతే మెసేజ్ వస్తుందో, బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయి సిల్వర్ డైరెక్టర్లు మాట్లాడుతున్నారన్నప్పుడు మాత్రమే నేను మీటింగ్ హాల్లోకి వస్తా. అంటే అంత భయం వేసేది. కనీసం పక్కన వాళ్ళతో మాట్లాడేవాడిని కాదు, నా పని నేను చేసుకుంటా పోయేవాడిని. అట్లాంటిది ఎంఎస్ఆర్ సార్ మాటలు విన్న తర్వాత, ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత, ఎవరైతే ఈ బిజినెస్ నేర్చుకొని ఈ బిజినెస్ నాది అని బాధ్యతగా తీసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా కానీ ఈ స్టేజ్ మీదకి వచ్చి చప్పట్లు కొట్టించుకుంటారు. ఎవరైతే ఈ బిజినెస్ నేర్చుకోకుండా ఇది నా అప్లైనర్ బిజినెస్, నాది కాదు అని ఎవరైతే చూస్తూ ఉంటారో, వాళ్ళ కిందుండి పైన ఉన్న వాళ్ళకి చప్పట్లు కొడతానే ఉంటారు. బిజినెస్ నేర్చుకుని చప్పట్లు కొట్టించుకుంటారా, లేదా నేర్చుకోకుండా కిందనే ఉండి చప్పట్లు కొడతా ఉంటే మీ జీవితకాలం చప్పట్లు కొడతానే ఉండారా అని చెప్పినప్పుడు అది నాకే కనెక్ట్ అయింది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. బిజినెస్ నేర్చుకోవటం మీద దృష్టి పెట్టాను. ఫస్ట్ బిజినెస్ ఏదైనా మనిషి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్ మీద అవగాహన ఉండాలా, ఆ బిజినెస్ గురించి నేర్చుకోవాలా, ఆ బిజినెస్ని ఎలా చేయాలి ఏందని ఎవరైతే ఆ, మనకి గైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అలాగే నేను సురేష్ సార్ దగ్గర, ఆనంద్ సార్ దగ్గర, రవి సార్ దగ్గర వీళ్ళతో తిరిగి ఈ బిజినెస్ ఏంటి ఎలా చెప్తున్నారని వాళ్ళు చెప్పేది వాయిస్ రికార్డ్ చేసుకొని ప్రతిరోజు ఇంటూ వాళ్ళు చెప్పిన దాన్ని పేపర్లో రాసుకొని నాకు నేనుగా ప్రాక్టీస్ చేసుకొని హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను. అయినా కానీ స్టార్టింగ్లో రాలేదు. తర్వాత నా డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకున్నాను. ఈ డ్రెస్ కోడ్ చేంజ్ చేసుకున్న కొంతగా టీం రావడం జరిగింది. ఇలా వెళ్ళే క్రమంలో మన గ్రేట్ లీడర్ కిరణ్ సార్ అనేది రావడం జరిగింది. కిరణ్ సార్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంచెం ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ సార్ లాంటి వ్యక్తి రావాలంటే హై ఎడ్యుకేషన్ పర్సన్. ఇప్పుడు సార్ వచ్చినప్పుడు సార్ తగ్గట్టుగా నేను చదివింది 7th క్లాస్. మరి నేను సార్కి గైడ్ చేయాలంటే నా దగ్గర అనేది నాలెడ్జ్ లేకపోతే సార్ అనేది నా దగ్గర నన్ను రెస్పెక్ట్ చేయడు. సో నేనేం చేయాలా, ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. ఈ బిజినెస్లో ఫుడ్ సప్లిమెంట్లు ఎలా పనిచేస్తాయి, వెస్టేజ్ బిజినెస్లో ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆనంద్ సార్ వాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. కానీ నెక్స్ట్ మిగతా లైన్లు ఏవైతే ఉన్నాయో అవి నేను మాత్రమే డెవలప్ చేసుకోవాలా. ఎందుకంటే ఈ బిజినెస్ నాది అని డిసైడ్ అయ్యా కాబట్టి ఫుడ్ సప్లిమెంట్ ట్రైనింగ్స్ అయ్యాను. కంపెనీ ట్రైనింగ్స్ ఏమైతే ఉన్నాయో, సిఎన్టీ ట్రైనింగ్ అయితేనేమి, మన హైదరాబాద్లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్లు అయితేనేమి, ప్రతి ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఫుడ్ సప్లిమెంట్స్ గురించి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి, అగ్రి మీటింగ్స్కి అటెండ్ అగ్రి గురించి ప్రతి ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాను. ఎందుకంటే నేననే వ్యక్తి నేర్చుకోకపోతే నా కిందకి నేను నేర్పించలేను, నా టీంకి నేను నేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్ గురించి నేర్చుకున్నా. కాబట్టే ఇప్పుడు ఎవరు ఏం అడిగినా కానీ చెప్పగలిగే అంత నాలెడ్జ్ అనేది తీసుకోగలిగాను. ఎందుకంటే నా టీం నన్ను రెస్పెక్ట్ చేయాలన్నా, నన్ను గౌరవించాలన్నా, నా కాడ అనేది నాలెడ్జ్ లేకపోతే, నేను నా అప్లైన్ మీద ఆధారపడితే నా టీం అనేది నన్ను రెస్పెక్ట్ చేయదు. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ కిరణ్ సార్ వచ్చిన తర్వాత, ఆ కిరణ్ సార్ ద్వారా ఇప్పుడు శ్రావణ్ సార్, ఇట్లా మంచి మంచి గ్రేట్ లీడర్స్ అనేది రావడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తున్న క్రమంలో ఎప్పుడైతే కిరణ్ సార్ వచ్చాడో అప్పుడు గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. అప్పుడు దాదాపు 40,000 చెక్ అనేది రావడం జరిగింది. ఇంకొంత ముందుకెళ్తున్న క్రమంలో మన గ్రేట్ లీడర్ ప్రసాద్ సార్ రావడం జరిగింది. ప్రసాద్ సార్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం స్పీడ్ అవడం జరిగింది. మన సంధ్యారాణి మేడం, ప్రభుకుమారి మేడం ఇట్లాంటి గ్రేట్ లీడర్స్ వచ్చారు. ఇట్లా వెళ్తున్న క్రమంలో మా బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత నిజంగా నా జీవితం అనేది మారింది. నిజంగా అప్పటి వరకు కూడా ఆలోచన చేస్తూ ఉండే, నిజంగా సక్సెస్ వస్తుందా వెస్టేజ్లో అన్నప్పుడు ఒక బూట్ క్యాంప్కి అటెండ్ అయిన తర్వాత దాదాపు 5-6 వేల మంది ఒక బూట్ క్యాంప్లో చూసా. ఎక్కడి నుంచి వచ్చారు సార్ వీళ్ళంతే? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని అక్కడికి వచ్చి 2 days బూట్ క్యాంప్కి వచ్చారు. అక్కడ చెప్పిందల్లా ఒకటే, ప్రతి ఒక్క లీడర్ కూడా ఈ బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత నా లైఫ్ మారింది, నేను బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ డిసైడ్ అయ్యాను అనే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పారు. సో బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది సార్ అంటే, ఇక్కడ మన చుట్టుపక్కల మన వాళ్ళే ఉంటారు, కానీ అక్కడ కొన్ని వందల మంది లీడర్స్ వాళ్ళ సక్సెస్ జర్నీస్
విన్న తర్వాత నిజంగా అనేది మైండ్ అనేది మారుద్ది. వెస్టేజ్‌లో నిజంగా సక్సెస్ అవ్వచ్చు అనే నమ్మకం కలిగింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే బూట్ క్యాంప్‌కెళ్ళొచ్చానో నా చెక్కు ఒకేసారి 44,000కి వెళ్ళడం జరిగింది. 44,000కెళ్ళింది. నెక్స్ట్ అట్లా అట్లా వెళ్తున్న క్రమంలో నెక్స్ట్ మైసూర్ మీటింగ్. ఎప్పుడైతే ఈ మైసూర్ మీటింగ్‌కు సురేష్ సార్ చాలా సార్లు చెప్పాడు. కానీ నేను నెగ్లెక్ట్ చేశా. ఎందుకంటే ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఎందుకంటే తిరిగేదానికి, దానికే నాకొచ్చే ఇన్‌కమ్ సరిపోయాయి. మైసూర్ అంటే 5, 6 వేలు అవుతాయి సార్. ప్లస్ హోమ్ మీటింగ్ చేసుకోవచ్చు కదా! అన్న ఆలోచనలో నేనుండాను. కానీ చాలామంది లీడర్స్ చెప్పేదేందంటే మైసూరులో ఒక మైండ్ సెట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడికెళ్ళిన తర్వాత పూర్తిగా మైండ్ మారుద్ది. మనకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన మీటింగు. అదే మీటింగ్ మనం బయట అవ్వాలంటే 15,000, 20,000 పెట్టి మనం అటెండ్ అవ్వాలా? కానీ ఇక్కడ మన మహాగురూజీ మన సుబ్బయ్య శెట్టి సార్ ఫ్రీగా మన కోసం ఆలోచించి మైండ్ సెట్ ప్రోగ్రాము పెడుతున్నారు అన్నప్పుడు, సరే అని జెప్పేసి ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్‌కి అటెండ్ అయిన తర్వాత నాకు పూర్తిగా మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఎందుకు ఇంకా నేను సక్సెస్ అవ్వట్లేదు? ఎందుకు పేదరికంలో ఉన్నాను? అనంటే నేను పూర్ మైండ్ సెట్‌లో ఉన్నాను. ఎప్పుడైతే రిచ్ మైండ్ సెట్‌గా రిచ్ ఆలోచనలు నా మనసులోకి వస్తాయో, నా బ్రెయిన్‌లోకి వస్తాయో అప్పుడే నేను సక్సెస్ అవుతాను. ప్రతిదానికి కారణం గూడా మన బ్రెయిను. మనం ఎలా ఆలోచిస్తున్నాన్ని బట్టే మన రిజల్ట్ గూడా అలాగే ఉంటది. ప్లస్సు ఫిక్స్‌డ్ మైండ్‌సెట్‌లో చాలామంది ఉండిపోతున్నాం. నా జీవితం ఇంతే, నేను ముందుకెళ్ళలేను, నేను చేయలేను, నా వల్ల గాదు. ఇలాంటి మాటలనేది రెగ్యులర్‌గా ప్రతి చోట ఇంటాం. ఆ నెగెటివ్ మాటలు ఇన్న కాడి నుంచి మన బ్రెయిను ఎక్కువగా నెగెటివ్‌నే రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఈటన్నిటి నుంచి బయటపడాలా, ఏ విధంగా బయటపడాలా, మైండ్‌సెట్ ట్రైనింగ్ పూర్తిగా ఎప్పుడైతే ఆ మీటింగ్ ఇన్న తర్వాత అప్పుడు నాలో నేను చేంజెస్ చేసుకున్నా సార్. చేంజ్ చేసుకొని ఎప్పుడైతే ఆ మీటింగ్‌కొచ్చి మైండ్‌సెట్ చేంజ్ చేసుకున్న తర్వాత ఒకేసారి నా ఇన్‌కమ్ అనేది 40,000 నుంచి 90,000కెళ్ళిపోయింది. సో, ఎందుకు మైండ్ సెట్ ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత 90,000కెళ్ళిపోయిందంటే, అక్కడికి వెళ్ళిన ప్రతి లీడర్ నేనే గాదు, నాతో పాటు నా టీమ్ గూడా వచ్చారు. ఆ టీమ్ అంతా గూడా అక్కడ డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అయ్యారు గాబట్టి టీమ్ గ్రోత్‌ని బట్టి నా ఇన్‌కమ్ గూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ సార్ చెప్పిందేందంటే, సీఎన్‌సీ అనేది ఎప్పుడో చేసేది గాదు. సీఎన్‌సీ యొక్క పవరు ఎలా ఉంటది? ఒక సీఎన్‌సీ జేస్తే ఇన్‌కమ్స్ ఎంత బాగా పెరుగుతాయి. సీఎన్‌సీ అనేది 14 లోపు జేసేది గాదు. రెండో తేదీయే లీడర్‌లనే ప్రతి ఒక్కరు జెయ్యాలా అని సార్ జెప్పాడు. ఆ మాట గూడా తీసుకొని ఎప్పుడైతే సీఎన్‌సీని ఒక బాధ్యతగా తీసుకొని సీఎన్‌సీని స్టార్ట్ జేసామో, ఆ సీఎన్‌సీ ద్వారా గమనిస్తే ఇప్పుడు దాదాపు 50, 70% బిజినెస్ అనేది రెండో తేదీయే కంప్లీట్ అయిపోతుంది. ఇంతకుముందు సీఎన్‌సీ ఒక 50,000 పీవీలు రావాలంటే మంత్ ఎండ్‌కి 50,000 వచ్చేది. కానీ ఇప్పుడు రెండో తేదీ 50,000 పీవీలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇలా అవ్వటం వల్ల ఏమవుతుందంటే చెక్కులు ఒకేసారి రూ. 1,00,000 పైనే దాటి 1,20,000 పైనే వచ్చేసింది. ఇట్లా ఈ సీఎన్‌సీ ఆఫర్‌లో ఉంటూ ప్రతి ఒక్కరిని టీమ్‌ని బిల్డ్ చేసుకుంటున్నాం. ఇంకొక వెపన్ ఏందంటే జూమ్. ప్రతిరోజు సార్ నేను ఎక్కడున్నా, ఏం చేసినా గానీ మాక్సిమం అనేది జూమ్ అనేది అటెండ్ అవుతా ఉంటా ప్రతిరోజు. నేను వేరే వాళ్ళకి జూమ్ ఇచ్చినా గానీ, జర్నీలో ఉన్నా గానీ, నేను మాట్లాడకపోయినా గానీ, ప్రతి ఒక్క లీడర్ తోటి ప్రతిరోజు మాట్లాడుతూ ప్లస్ జూమ్ అనేది ప్రతిరోజు అటెండ్ అవుతూ, నా టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి గూడా మీరు గమనిస్తే జూమ్ కాల్ వస్తది మార్నింగ్. వాట్సాప్ కాల్. ఎందుకు సార్ నాకంత అవసరమేంది? 1,60,000 వస్తున్నాయి గదా! అంటే, నేను సక్సెస్ అవ్వటం గాదు సార్. సక్సెస్ అంటే నా కింద టీమ్‌కి ఇన్‌కమ్ ఇప్పించినప్పుడు మాత్రమే నేను సక్సెస్ అవుతా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క లీడర్ అనేది చాలామంది నన్ను నమ్మి వచ్చున్నారు. వాళ్ళందరిని గూడా సక్సెస్ జేయాలంటే స్టార్టింగ్‌లో అందరూ గూడా కంఫర్ట్ జోన్‌లో ఉన్నారు గాబట్టి, కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటికి రావాలంటే అయ్యేది గాదు. దానికోసం మాత్రమే జూమ్ కాల్ పెట్టి, కానీ వాళ్ళు ఇబ్బంది పడినా సరే కాల్ చేసి మరి వాళ్ళని లేపి జూమ్ అటెండ్ చేపించుకోగలుగుతున్నాం. అలా చేస్తేనే ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వగలం. మరి ఇయన్నీ గూడా చాలామంది అనుకుంటారు, ఈజీగా వచ్చింది ఈ బిజినెస్ అనుకుంటారు. సార్ ఈజీ గాదు సార్. దీని ఎనకాలనేది చాలా కష్టముంది. డే అండ్ నైట్ కష్టపడిన రోజులున్నాయి, తినని రోజులున్నాయి, తిన్న రోజులున్నాయి. దానికోసం ఎంత కష్టపడ్డాం ఏందని స్టార్టింగ్‌లో మాతో పాటు జర్నీ చేసిన ప్రతి ఒక్క లీడర్‌కి అనేది మా జర్నీ అనేది తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలంటే ఏం జేయాలంటే జూమ్ మీటింగ్సు, ఫ్లోర్ మీటింగ్సు, మైసూర్ ట్రైనింగు ఇవన్నీ ఏయైతే ఉన్నాయో వీటన్నిటి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మనతో పాటు మన టీమ్‌ని గూడా
ఇన్వాల్వ్ చేసి సిఎన్సి అనే దాన్ని ఒక వెపన్గా ఉపయోగించుకుంటే మాత్రమే ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వగలం. చూద్దాంలే చేద్దాంలే అని నెగ్లెక్ట్ చేస్తే ఆ తర్వాత చూసేది ఏమి ఉండదు సార్. ఆటోమేటిక్గా మీ కింద టీం ఎవరైతే ఉన్నారో మీరు చెప్పాలనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి వేరే టీంలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా జూమ్ మీటింగ్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్కరు ఏదైతే ఇప్పుడు మనకు జరగబోతుందో బూట్ క్యాంప్ రేపు 18, 19 ఆ మీటింగు ప్లస్ మైసూర్ ట్రైనింగ్ వీటన్నిటికి గురించి ఏదైతే నాకు లక్ష్య తీసుకోవటానికి కారణమైనయో మీరు కూడా ఈ మీటింగ్కి వచ్చి తెలుసుకొని ఈ మైండ్ సెట్ అండ్ బ్రెయిన్ మార్చుకొని ఒక బాధ్యతగా ఈ బిజినెస్లో ముందుకు కనుక మనకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇది నాకు చిన్న టెస్ట్ మనీ. థ్యాంక్ యూ. చాలా మంది లీడర్స్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడిద్దాం. ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న గుడ్ మార్నింగ్ మేడం. జూమ్ లో ఉన్న ఆ లీడర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. ఒక నిమిషం లీడర్స్ గమనించండి, ఎక్కువ చెప్పొద్దు. బిఫోర్ వేస్టేజ్ అనేది జస్ట్ మీరు ఏం చేస్తుంటారు ఇలా అంతే చెప్పండి. మీరు ఎందుకు ఈ బిజినెస్కి వచ్చారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఎందుకు ఈ బిజినెస్ చేయాలనిపించింది, మీ ఏ మీటింగ్లు మిమ్మల్ని మార్చాయి అనే దాని గురించి క్లారిటీగా ఒక జస్ట్ 5 to 10 minutesలోనే మాట్లాడండి. ఎందుకంటే చాలా మంది లీడర్స్ ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. టీంలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ప్రభుకుమారి, నేను కందుకూరులో ఉంటాను సార్. నేను ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్కి రాకముందు కూడా అన్నిట్లో వర్క్ చేసేదాన్ని సార్. దానిలో ఏమంటే చేస్తున్నాను, ఒక 15,000 20,000 అట్లా వస్తూ ఉండేవి. వచ్చినప్పుడు దీని ప్లాట్ఫామ్ గురించి నాకు ఒకసారి అంటే దగ్గరగా 1 year బ్యాక్ మన నా అప్లైనర్ ప్రసాద్ సారు వచ్చి మన బ్రహ్మయ్య సార్ని తీసుకొని వచ్చారు సార్. వచ్చిన తర్వాత దీని గురించి నాకు అంతా కూడా హోమ్ మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని యొక్క గొప్పతనం గురించి చెప్పారు. కానీ విన్నాను, దీనిలో కొన్ని ప్రొడక్ట్స్ కూడా వాడుతున్నాను, కానీ రెగ్యులర్ లేదు. రెగ్యులర్గా నేను దీనిలో ప్రోడక్ట్స్ తీసుకోవట్లేదు సార్. ప్రతిసారి మన యొక్క టాప్ అప్లైనర్ బ్రహ్మయ్య సారు, మేడం దీన్ని తీసుకోండి మీ ఐడి పోతుంది అని చాలాసార్లు నన్ను చెప్పారు. సరే ఏదో సార్ ఫోన్ చేసినప్పుడు ఏదో నాకు కావాల్సింది తీసుకొని వచ్చేదాన్ని, తర్వాత నేను సైలెంట్ అయ్యేదాన్ని. కానీ ఎప్పుడు కూడా సార్ కాల్ చేస్తూనే ఉన్నారు, మేడం దీనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా సరే నేను ఒక 1 year అనేది దీన్ని బిలీవ్ చేయలేదు సార్. ఎందుకంటే నేను వివిధ ప్రాజెక్టులో వర్క్ చేసుకుంటూ సరే ఇదే ప్రపంచం అనుకున్నట్టే వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళా 1 year ఆగిన తర్వాత మళ్ళా ఇదే బ్రహ్మయ్య సారు, ఏం మేడం దీన్ని ఇప్పుడైనా దీన్ని బిలీవ్ చేస్తారని చెప్పేసి అన్నప్పుడు సారు చెక్కు 1 lakh. సో నేనేమనుకున్నానంటే సార్ అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు చెక్ ఎంతో నాకు తెలియదు, కానీ నాకు మంచిగా హోమ్ మీటింగ్ ఇచ్చాడు, సక్సెస్ గురించి చెప్పాడు. నేను అప్పుడు బిలీవ్ చేయలేదు. కానీ 1 yearలోనే మళ్ళీ 1 lakh అంటున్నాడు సార్. అసలు దీని విషయం ఏంది, నేనే దీన్ని బిలీవ్ చేయకుండా లేట్ చేశానా అని చెప్పేసి మళ్ళా నా ఐడి వేసాను సార్. దీనిలో వచ్చేసరికి అంతకుముందు సంధ్య మేడం నాకు రెగ్యులర్గా తెలుసు, కానీ తను కూడా ఐడి వేసింది, మీరు రండి రండి అని చెప్పేసి అన్నప్పుడు నేను ఇదే విధంగా బిలీవ్ చేయలేదు. తర్వాత సంధ్య కూడా అక్క రాక్క దీనిలో బాగుంది, నువ్వు త్వరగా సక్సెస్ అవుతావు కదా, రావచ్చు కదా అన్నప్పుడు సరే ఇంతమంది చెప్తున్నారు. కిరణ్ సార్ కూడా చెప్పారు. ఒకరోజు చిన్న మీటింగ్లో బ్రహ్మయ్య సారు, కిరణ్ సారు, సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు, రండి మేడం మీరు ఇంకెందుకు లేట్ చేస్తున్నారని చెప్పేసి కిరణ్ సార్ కూడా అన్నప్పుడు, సరే ఇంతమంది చెప్తున్నారు కదా నేనెందుకు దీన్ని వెనకేస్తున్నాను అని చెప్పేసి సరే అప్పుడే ఆధార్ ఇచ్చి, నేను నా ఆధార్ కూడా కాదు సార్, మా హస్బెండ్ ఆధార్, అంటే నా ఆధార్ పని చేయలేదు, ముందు వేసాను పని చేయలేదు. తర్వాత నేను దానిలో బిలీవ్ చేయలేదు, రెగ్యులర్ కోరలేదు, ఆధార్ వేస్ట్ అయిపోయింది. నాది పని చేయక మా హస్బెండ్ ఆధార్తో నేను మళ్ళీ ఐడి వేసాను. ఐడి వేసిన దగ్గర నుంచి కూడా సో ఇక నేను లేట్ చేయకూడదు, ఇప్పటికే చాలా నష్టపోయాను. 1 year అంటే 1 yearకి మరో తిరిగి వచ్చే 1 yearకి దాదాపు సంవత్సరం గ్యాప్లో నేను ఎంత నష్టపోయినది నాకు తెలుస్తూ ఉంది. సో ఇక నుంచి లేట్ చేయకూడదని చెప్పేసి అప్పటి నుంచి ఏమైతే ఉన్నాయో మన అప్లైనర్ ఏవైతే చేస్తున్నారో వాళ్ళని ఫాలో అవుతూ మెయిన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ఎక్కడైతే మనకు దగ్గరలో ఉన్నాయో జూమ్ మీటింగ్స్కి అటెండ్ అయ్యాను సార్. రెగ్యులర్గా జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను. ఆ జూమ్ మీటింగ్ మన తిరుమల ఫంక్షన్ హాల్లో జూమ్ మీటింగ్ జరిగినప్పుడు మన సురేష్ సారు అసలు దీని యొక్క ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్లో ఉన్న
బెనిఫిట్స్ ఏంది, అసలు మనం దేనికి చేరాము, ఎందుకు దీనిలో పనిచేస్తున్నాం అనే విషయంలో చాలా డీప్గా దీనిలో వివరించాడు సార్. ఇంత నష్టపోయానా నేను 1 ఇయర్ నుంచి ఏయో చేస్తున్నాను, ప్రైవేట్ జాబులు చేస్తున్నాను, ఎంత చేసినా 15,000 10,000 లేవు, తర్వాత టార్గెట్స్, మెంటల్ టెన్షన్, ఇన్ని నేను అనుభవిస్తున్నాను, ప్రశాంతమైన వాతావరణంలో ఇంత మంచి వర్క్ ఉన్నప్పుడు నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను అని చెప్పేసి అప్పటి నుంచి నేను డిసైడ్ అయ్యి పని చేస్తున్నాను సార్. ఒక్కోటి ఏంటంటే, నేను జూమ్ మీటింగ్కి వెళ్ళానంటే వెళ్ళటం అని కాదు, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో నేను అబ్జర్వ్ చేసేదాన్ని. ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్బుక్ రాసుకునేదాన్ని. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత కూడా కొన్ని పాయింట్స్ నేను చూసుకునేదాన్ని. సో, దీనిలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను జాయిన్ అయిన ఒక 20 రోజులకు ఏమో బూట్ క్యాంప్ కూడా డేట్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఆ బూట్ క్యాంప్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది సార్. బూట్ క్యాంప్‌లో అసలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో, ఎంతమంది వచ్చారో, పసిబిడ్డలు వేసుకొని వచ్చారు. తర్వాత ఎక్కడెక్కడ హైదరాబాద్ ఏంది ట్రాక్టర్‌లో లారీలు పెట్టుకొని అట్లా ఓన్‌గా కార్లు తీసుకొని కూడా వచ్చున్నారు. వచ్చినప్పుడు ఏంటంటే, ఎంత మహాయజ్ఞంలాగా ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎందుకు మిస్ చేశానని చెప్పేసి, సరే ఆ మీటింగ్‌కి అటెండ్ అయ్యాము సార్. వాస్తవంగా మాకు ప్లేస్ కూడా లోపలికి దొరకలేదు. బయటే కూర్చున్నాము. కూర్చొని మీటింగ్ వింటా ఉన్నాము. అందరూ సక్సెస్ చెప్తా ఉన్నారు. దానిలో చదువుతో సంబంధం లేదు. అసలు ఏమీ తెలియని వాడు కూడా దీనిలో లక్షలు తీసుకుంటున్నారంటే, నిజంగా దీనిలో చాలా అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌లోకి నేను రావటం జరిగిందని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యాను. తర్వాత ఇంకొక అవకాశం మధ్యాహ్నం వచ్చేసరికి ఆఫ్టర్ లంచ్ తర్వాత అసలు లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటదేమోనని చెప్పేసి నేనైతే అవకాశం ఉంటే బాగుండని అనుకున్నాను. ఇంతలో మన గ్రేట్ అప్లైనర్ బ్రహ్మయ్య సారు, కిరణ్ సారు వచ్చి, "మేడం ఒక్కసారి మీరు లోపలికెళ్ళి కూర్చోగలరా? కూర్చుంటే మంచిది. అవసరమైతే స్టేజ్ అయినా ఎక్కండి" అని చెప్పేసని నన్ను చైర్‌లో కూర్చున్నదాన్ని మళ్ళీ తీసుకెళ్ళి బూట్ క్యాంప్‌లో స్టేజ్‌లోనే కూర్చోబెట్టారు. అంటే అక్కడ వాళ్ళ యొక్క నీడ తగిలితేనే మనకు సక్సెస్ అనేది కనిపిస్తుందని చెప్పేసి నాకు అర్థమైంది సార్. సో, అక్కడి నుంచి వచ్చిన తర్వాత చాలా మంది మంచి రిసీవింగ్, "మీరెక్కడి నుంచి వచ్చారు మేడం" అని చెప్పేసి. అంటే అంత మంచి సంబంధాలు, మంచి ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకొని పోవడం కూడా నాకు అక్కడ నచ్చింది. చదువుతో సంబంధం లేదు. మనకన్నా ఇప్పుడు నాకన్నా చిన్న పిల్లలు ఎంతో సక్సెస్ తీసుకుంటున్నారు. సో, ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ నేను ఇంత లేట్ చేశానా అని చెప్పేసి నేను అక్కడి నుంచి డిసైడ్ అయ్యాను. సో, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు సండే అవ్వటం వల్ల నేను 1 డేనే ఉన్నాను సార్. మధ్యాహ్నం వచ్చేసరికి 5 తర్వాత బయటకొచ్చాను. కొంత మెటీరియల్స్ కనపడ్డాయి. ఆ మెటీరియల్స్ తీసుకున్నాను. సో, దీనిలో డ్రెస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! డ్రెస్ కోడ్ అందరూ మంచిగా డ్రెస్ కోడ్‌లో ఉన్నారు. సో, ఆ డ్రెస్ కోడ్ నాకెందుకు రాకూడదు అని చెప్పేసి నేను వెంటనే డ్రెస్ కోడ్ 1200 పెట్టి డ్రెస్ కోడ్ తీసుకోవడం కూడా జరిగింది. అంటే నేనేదో బ్రాంచ్ కాలేదు కదా! నాకింకా సక్సెస్ ఉంది కదా! అని చెప్పేసి నేను ఆలోచన చేయలేదు సార్. డ్రెస్ కోడ్ అనేది సరే అందరూ ఏం చేస్తున్నారో మనం చేద్దాము. ముందు అప్లైనర్ ఏం చేస్తున్నారో చూద్దాము. ఇంతమంది డ్రెస్ కోడ్‌లు కొని దీని కాస్ట్ ఎంతంటే 1200. ఇదేదో 300, 200, 400 అనుకున్నాను. ఇంత కాస్ట్ పెట్టి డ్రెస్ కోడ్ అవసరమా? అని చెప్పేసి అని కూడా నేను అనుకోలేదు సార్. వెంటనే నేను డ్రెస్ కోడ్ తీసుకోవడం జరిగింది. వచ్చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ మీటింగ్‌లో నేను మళ్ళా డ్రెస్ కోడ్‌తో నేను మీటింగ్ అటెండ్ అయ్యటం జరిగింది. మన గ్రేట్ అప్లైనరు మన ఆనంద్ సార్ గూడా, "మేడం డ్రెస్ కోడ్ కూడా చేంజ్ చేశారా? సక్సెస్ అవుతారు మేడం" అన్నాడు. సో, ఇంతమంది నాకు ఇంత మంచి చెప్తున్నప్పుడు, సో, దీనిలో ఎందుకు నేను ముందుకెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను సార్. దీనిలో వచ్చేసరికి నేను నేను కరెక్ట్‌గా నవంబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి కొంత టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాను. చిన్న చిన్నగా మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నాను. దగ్గరలో ఉన్న మీటింగ్స్‌కి ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మీటింగ్స్‌కి అటెండ్ అవుతున్నాను. తర్వాత నాకు తెలిసిన వాళ్ళతో నేను చెప్పాను. వాళ్ళ నుంచి దీనిలో మంచుంది. దీనిలో జాయిన్ అయితే మనకు ఫ్యూచర్ ఉందని చెప్పేసని నేను ఆహ్, చెప్పడం జరిగింది సార్. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ వచ్చేసరికి కృష్ణవేణి అక్క. నాకు చాలా దగ్గరలో ఉంటది. అక్క ఐడీ ఏసింది. ఏసిన తర్వాత ఇద్దరం కలిసి దీనిలో మంచుందక్క. మనం ఎన్నెన్నో చేసాము. ముందుకెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆ అక్క అన్నారు. ఈ విధంగా చిన్న చిన్నగా లీడర్స్ వచ్చారు సార్. వచ్చినప్పుడు ఏందంటే వాళ్ళకి గూడా నేనేం జెప్తున్నానో వాళ్ళకి కొంతకాలం నేను మన అప్లైనర్ ఆహ్, గ్రే మన ప్రసాద్ సార్ గాని, బ్రహ్మయ్య సార్ గాని వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని నేనసలు మీటింగ్స్ ఎలా చేయాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? దీని గురించి అంటే మిగతా సబ్జెక్ట్‌లో నాకు అనుభవం ఉండొచ్చు. దీనిలో లేదు. దీనిలో జీరో. నేను నేర్చుకోవాలంటే నాకు వాళ్ళ హెల్ప్ కావాలి. నేను సార్‌ని అడిగాను. సార్ నేను దీనిలో సక్సెస్ అవ్వాలంటే నాకు మీరు కొంతకాలం అంటే నేను ఎక్కువ టైం ఏమి అడగను. ఒక 10 డేస్, 15 డేస్ లేదా ఒక 1 మంత్ నాకు కొంచెం హెల్ప్ కావాలి సార్. నాకు మీటింగ్స్ ఎలా చేయాలో చెప్పండి. ఎలా మాట్లాడాలో చెప్పండి అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఓకే. నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు బ్రహ్మయ్య సారు.
తర్వాత ప్రసాద్ సారు, అదేవిధంగా సంధ్యా మేడం కూడా, అక్క నువ్వు సక్సెస్ అవుతావు అక్క, నువ్వు త్వరగా, నీకు ఎందుకంటే నువ్వు కొంచెం ముందుకు వెళ్ళిపోతావు అనే దానిలో చాలాసార్లు మాట్లాడుతూ ఉండేది. సరే సరే అని చెప్పేసి, సో మనం అనుకున్న పనిని మనం ఎందుకు ముందు దేనికి వచ్చామో పర్పస్ అనేది కూడా మనం తెలుసుకోవాలి సార్. ఏదో ఐడియా వేసామంటే వేసాం కాదు, చేస్తున్నామంటే చేస్తున్నామని కాదు. సో మనకు తెలిసిన వాళ్ళు, మనకు మనకు దగ్గరలో ఎవరైతే ఉంటారో, లేదా మనకు దూర ఫ్రెండ్స్ కావచ్చు, ముందు మనం చేస్తున్న పనిని వాళ్ళకి తెలియజెప్పాలి. చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా ఒకసారి ఒక చెప్తే ఫస్ట్ టైము ఇప్పుడు నేను బిలీవ్ చేయలేదు, అట్లాగే వాళ్ళని కూడా మనం అనుకోవాలి. సో మనం కొంచెం టీంని ఏర్పాటు చేసుకొని లీడర్స్గా ఏర్పాటు చేసుకుంటే ఈ సక్సెస్ అనేది వస్తుంది. ప్లస్ మెయిన్ జూమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, ఇట్లా మనకి బూట్ క్యాంప్ లాంటి మీటింగ్స్ ఇట్లా ఉంటే సక్సెస్ అవుతుందని నేను అనుకున్నాను. సో 3 నెలలకే నేను 10,305 రూపాయలతో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది సార్, విత్ టీమ్ బిల్డింగ్తో. నిజంగా చాలా సక్సెస్ అనిపించింది. దీనిలో ఇంత ఉన్నప్పుడు నేను ఎందుకు వేస్ట్ చేశాను అనేది ఒక బాధ అయితే కలిగింది. సో చేసేది ఏం లేదు కాబట్టి ఇకనైనా నేను దీన్ని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇంకా టీంని బిల్డ్ చేసుకొని టీం మీటింగ్లు పెట్టుకుంటూ, టీం ఉంటేనే మనకి ఎక్కువగా ఇక్కడ సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి టీంని ఎక్కువగా బిల్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను సార్. దీనిలో వచ్చేసరికి మళ్ళా మనకి ఇప్పుడు మన లైఫ్ లైనర్స్కి లైఫ్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఒకప్పుడు ఈరోజు ఆ అప్లైనర్ ఎప్పుడైనా సరే ఈరోజు ఒక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళా రేపు అప్లైనర్ కావాల్సిందే. అందుకే డౌన్ అనేది ఎవరైతే ఉంటారో నెక్స్ట్ అప్లైనర్ అనేది ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు డౌన్ అయ్యలేరు, అప్లైనర్ లేరు అనే దాని ఉద్దేశంతో అందరం ఈరోజు నువ్వు రేపు లీడర్ అవుతావు, సో నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను దీని గురించి నేర్చుకోవాలనే విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండి పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఈ డిసిషన్ తీసుకొని దీనిలో వర్క్ చేస్తున్నాను సార్. తర్వాత నా పాపను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశాను. ఎందుకంటే అమ్మ బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సరే ఏది ఏమైనా ఇంత త్రీ జనరేషన్ ప్లాట్ఫామ్, ఫ్యూచర్ చూస్తే జాబ్స్ ఏం కనిపించడం లేదు. సో దీనిలో పాపను కూడా ఇన్వాల్వ్ చేస్తే తను నేర్చుకోగలదు, చేయగలదు అన్న ఉద్దేశంతో నేను పాపను కూడా ఇన్వాల్వ్ చేసేసి నేను దీనిలో వర్క్ చెప్పడం జరిగింది. దగ్గరలో ఉన్న చిన్న మీటింగ్స్కి నేను తీసుకొస్తున్నాను. తర్వాత హోమ్ మీటింగ్స్ కూడా నేను వెళ్ళే మీటింగ్స్కి తీసుకెళ్తున్నాను. ఒక ఒంగోలు ప్రాంతంలో నా రిలేటివ్స్ ఉన్నారు సార్, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేసి తర్వాత ఈ హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలో అని చెప్పేసి వర్షితకు కూడా నేను నేర్చుకోవటము, తర్వాత తను కూడా ఓన్గా హోమ్ మీటింగ్ కూడా నేర్చుకుంది. తర్వాత తన కాలేజీకి వెళ్తూ ఆ హోమ్ మీటింగ్ కిట్ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంది సార్. బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి తన ఫ్రెండ్స్కి కూడా హోమ్ మీటింగ్ అనేది ఎట్లా ఇది మన యొక్క ప్యాడ్స్ కానీ, ఫోర్ క్లీనర్ డెమో కానీ, ఫ్లాక్స్ ఆయిల్ కానీ, ఈ 3 డెమోలు కూడా తను చేసి చూపిస్తూ ఉంది. సో తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఐడి ఎయిటింగ్ కూడా నేర్చుకుంది. మన యొక్క బ్రహ్మయ్య సార్ ద్వారా, రవి సార్ ద్వారా అన్న నాకు ఐడి వేయటం నేర్పు అని చెప్పేసి తన దగ్గర కూర్చోబెట్టుకుని ఐడి వేయటం ఎలా నేర్చుకుంది. ప్రతి ఐడి తనే వేస్తుంది సార్. తర్వాత ఎందుకంటే ఒక్కొక్కసారి పాపను మనకు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎందుకు నేర్చుకోకూడదని చెప్పేసి నేను కూడా ఐడి వేయడం నేర్చుకొని చిన్నగా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా దాంతో భాగంగా నా లైఫ్ లైనర్స్ మన శ్రీనివాసరావు సారు, ఎంకమ్మ మేడము, హసీనా మేడము, సుబ్బారావు సారు, ఈ తర్వాత గీతా మేడము, శివ మేడము, ఇట్లా చిన్నగా లీడర్స్ అంతా కూడా మంచిగా వచ్చారు. సో మేము చెప్పిన నన్ను బిలీవ్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా దీనిలో వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మనం వచ్చామంటే ఒక పర్పస్తో వచ్చామమ్మా, దీనిలో సక్సెస్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పాను. ఇప్పుడు నేను సక్సెస్ అవటం కాదు, నేనేదో చిన్నపాటి సక్సెస్ తీసుకోవటం కాదు, మీరు త్వరగా సక్సెస్ అవ్వాలి, టీంని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకటి సార్, దీనిలో నేను మెయిన్ చెప్పేది ఏంటంటే లీడర్ అనేవాళ్ళు ప్రతిరోజు మన జూమ్లో ఉండాలి, మన వాయిస్ వినపడాలి. ఎప్పుడైతే మన వాయిస్ అనేది జూమ్లో వినపడుతుందో మధ్య లైఫ్ లైనర్స్కి వచ్చేసరికి ఓహో దీనిలో ఇంత ఉంది కదా అని చెప్పేసి అని వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఒక లీడర్గా ఉండి కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని మనం జూమ్లో లేకుండా లేదా మీటింగ్స్లో లేకుండా దీని గురించి మనం పట్టించుకోకపోతే మన టీంలో ఉన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ లేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి, సో నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం లీడర్గా ఉన్నవాళ్ళు మా టీంని ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి సార్. రీసెంట్గా మన ఫిబ్రవరిలో వచ్చేసరికి చిన్న విషయం సార్, నాకు వేరే ఒక క్యాన్సర్ హాస్పిటల్లో ఒక కౌన్సిలర్గా నాకు జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత సో 25,000 దానికి శాలరీ. దానికి వెళ్తే బాగుండు, సరే దీనిలో కొంచెం సక్సెస్ అవ్వటం కొంచెం లేట్ అయిద్దేమో అని చెప్పేసి అని ఎక్కువ శాలరీ ఇన్కమ్ చేయడం లేట్ అయింది కదా, సో 2 చేసుకుందాం అన్న ఉద్దేశంతో అనుకున్నాను.
కానీ నేను ఇక్కడ వచ్చేసరికి నేను ఉదయం వెళ్ళి సాయంత్రానికి వస్తే నేను టీంకి సపోర్ట్ చేయలేను. తర్వాత ఎవరికి ఎక్కడ ఏ అవసరం అవుతుందో నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి నేను అందుబాటులో లేకపోతే ఇక్కడ టీం అనేది వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో సో ఆ సక్సెస్ ఏదో నేను దీనిలోనే తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను సార్. పనిచేస్తున్నప్పుడు ఏంటంటే వెంటనే నెక్స్ట్ మంత్ బ్రాంచ్ నిలబెట్టుకున్నాను. మొన్న రీసెంట్గా వచ్చేసరికి ఈ మార్చి మంత్లో వచ్చేసరికి వర్షిత బ్రాంచ్ డైరెక్టర్గా క్వాలిఫై అయింది. నేను సిల్వర్ క్యాడర్ తీసుకున్నాను సార్. సో నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన టీంని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు. టీంకి ఎంత అవసరం ఉందో వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చుకోవాలి. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళాలి. దీన్ని బట్టి ఏంటంటే ఎప్పుడైతే మనం టీంను ఫాలోఅప్ చేసుకుంటాం, ఫాలోఅప్ అనేది మెయిన్ సార్. మనం ఏదో జాయిన్ చేసి వదిలేయకుండా టీంని ఎల్లప్పుడూ ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఎక్కడ అవసరం అవుతుంది, వాళ్ళు ఏ పరిస్థితిలో రాలేకపోతున్నారా, ఎందుకు రాలేకపోతున్నారు అనే అనే విషయాల గురించి కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఫాలోఅప్ చేసుకున్నప్పుడు ఉన్నందువల్లే సో నేను కామ్గా ఉన్నా కానీ నా అప్లైనరు నాకు ఎనీ టైం ఫోన్ చేస్తుంది. ఎందుకు దీనిలో ఏముంది ఇన్నిసార్లు నాకు కాల్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు గ్రహించుకునే విధంగా చేయాలని అది ఉంటుంది. ఆల్రెడీ నన్ను అడిగారు, మేడం మేము ఊరుకున్నా కానీ మీరు మమ్మల్ని వదిలిపెట్టలేదు, ఫోన్లు చేస్తున్నారు, ఉదయం చేస్తారు, సాయంకాలం చేస్తారు, రాత్రి చేస్తారు, ఎర్లీ మార్నింగ్ చేస్తారు, ఇన్నిసార్లు మాకు కాల్ చేస్తున్నారు మేడం. మీరు చేస్తున్నారు కాబట్టే మేము కొంత మేము చేయగలుగుతున్నాము, ఏదో చిన్నగా చేయగలుగుతున్నామని చెప్పేసి అని వాళ్ళ నుంచి కూడా నాకు రిప్లై వస్తుంది. తర్వాత సిఎన్సి ఆఫర్ సార్. సిఎన్సి అనేది 2వ తేదీ నుంచి 14వ తేదీ అనేది మనకు ఆఫర్ ఉంది. దీనిలో సిఎన్సి ఆఫర్లో ఉండటం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా దీనిలో జూమ్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అదేవిధంగా నా లైఫ్ లైనర్స్ కూడా సిఎన్సి గురించి గొప్పతనం గురించి తెలియజేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు 2వ తేదీలో తీస్తే తర్వాత మనం కొంత ఫ్రీ అవుతాము. అప్పుడు ఎవరైతే న్యూగా ఉంటారో వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళకు కూడా గైడెన్స్ ఇచ్చుకొని హోమ్ మీటింగ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సిఎన్సి గురించి కూడా నేను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాను. ఇట్లా చేసుకున్నందువల్ల ఏమవుతుందంటే మనం త్వరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిఎన్సిలో ఉండాలి. దీనిలో సార్ కొంతమంది ఏంటంటే సిఎన్సి తీసుకున్నాం కదా 4వ నెలలో వచ్చేసరికి ఇంకా ఎందుకు ప్రీ ప్రోడక్ట్ వస్తుంది కదా అని చెప్పేసి అనే ఉద్దేశంతో కూడా ఉన్నారు కొంతమంది. సో అలా కాదు, సిఎన్సి అనేది మన కంటిన్యూషన్. ఎప్పుడైతే సిఎన్సిలో మనం కంటిన్యూషన్గా ఉండి ప్రీ ప్రోడక్ట్ అనేది మనకు ఆఫర్, మనకి కంపెనీ పెట్టిన ఆఫర్ కాబట్టి ఆఫర్ను ఉపయోగించుకోండి. హోమ్ మీటింగ్లో వచ్చిన ఫ్రీ ప్రొడక్ట్స్కి వాళ్ళకి చెప్తూ వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవసరమైనప్పుడు హోమ్ మీటింగ్లో ఫీల్డ్లో మనము దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఇది సిఎన్సి అనేది కంటిన్యూషన్ కాబట్టి అని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడున్న వాళ్ళలో అందరిలో కూడా అందరూ సిఎన్సి తీస్తున్నారు. తర్వాత కొత్తగా కూడా టీంని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ సార్ నిన్న వచ్చేసరికి దీనిలో హసీనా మేడం అయితేమి, ఎంకం మేడం అయితేమి, శ్రీను సార్ అయితేమి, తర్వాత మన సుబ్బారావు సార్ అయితేమి అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను రీసెంట్గా మన కొండేపు మీటింగ్కి వచ్చిన తర్వాత సుబ్బారావు సార్ కూడా డిసైడ్ అయిపోయి వెంటనే బూట్ క్యాంప్కి టికెట్ వేసాడు, మైసూర్ టికెట్ కూడా వేసాడు. అంటే మేడం నేను ఎన్ని చేసినా దీనిలో ఇంత ఉంది కాబట్టి నేను ఇప్పటికే లేట్ చేశాను అని చెప్పేసి నిన్న మన టాప్ అప్లైనర్ బ్రహ్మయ్య సారు కొంచెం ఫీల్డ్ పని మీద ఇటు రావడం జరిగింది. వెంటనే బ్రహ్మయ్య సార్కి ఇచ్చేశారు. సో అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి బూట్ క్యాంప్ మైండ్ సెట్ మీటింగ్ అనేది నేను కూడా కొత్తసారి మైసూర్ వెళ్ళడానికి అనేది సో నేను మైసూర్కి వెళ్ళడానికి స్టార్టింగ్లోనే టికెట్ వేసాను. నేను కూడా దానికి రెడీ అవుతున్నాను. నేను వెళ్ళటమే కాకుండా మన లీడర్స్ అంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్తే ఇంకా మంచిగా వాళ్ళ మైండ్ సెట్ మారి వర్క్ చేసుకుంటారనే ఉద్దేశంతో సో ఏ పరిస్థితులన్నా బాగలేకపోయినా కానీ ఈవెన్ చిలకలూరుపేట దగ్గర జరిగే మీటింగ్స్లో కూడా వాళ్ళు రాగలిగితే ఇంకా మనకి సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. ప్లస్ దానిలో మోటివేషన్ అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి అని నేను దాదాపు ఇంచుమించుగా దీనిలో ఒక 10 మందినైనా నేను బూట్ క్యాంప్కి రావడానికి ప్రిపేర్ చేస్తున్నాను సార్. దీనిలో గీత శివ అనేవాళ్ళు ఉన్నారు, ఆర్పీలుగా పనిచేస్తున్నారు, చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. గీత మేడము చాలా ఎక్సలెంట్గా మొన్న కూడా జూమ్లో మాట్లాడింది. తను చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, మంచిగా వర్క్ నేర్చుకుంది, ఐడి వేయటం నేర్చుకుంది. జూమ్ మీటింగే దీనిలో సార్ మనం ఒకటొచ్చరికి గుడికి ఎలా వెళ్తామో, ప్రేయర్కి ఎలా వెళ్తామో, మనము ఉదయాన్నే లేసి మనం ఎవరైనా సరే ఒక దేవుని స్మరించుకుంటాం కాబట్టి అన్నిట్లో కూడా అదేవిధంగా జూమ్ మీటింగ్ కూడా మనకు ఒక ప్రాముఖ్యత కాబట్టి జూమ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన యొక్క లైఫ్ లైనర్స్ జూమ్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది దానికి వస్తుంది. అందుకని చెప్పేసి ఈ మీటింగ్స్ అన్నీ కూడా మెయిన్ జూమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, తర్వాత మనకు దగ్గరలో ఉన్న గుంటూరు తర్వాత అలాంటి ప్రాంతాల్లో ఎక్కడైనా సరే దగ్గరలో ఇప్పుడు రీసెంట్గా కనిగిరి వచ్చింది, సింగరాయకొండ, ఎన్నెన్నో మీటింగ్స్ మన దీనిలో సార్
వాళ్ళు ఎన్నెన్నో మీటింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరికి దగ్గరలో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మీటింగ్ వల్ల ఎంత ప్రయోజనం ఉంది కాబట్టి మీటింగ్స్లోనే వాళ్ళు నేర్చుకుంటారు. ఎన్ని హోమ్ మీటింగ్స్ పెట్టినా కానీ మన హోమ్ మీటింగ్స్ వేరు, మీటింగ్స్ వేరు కాబట్టి ముందు మీటింగ్స్లో తీసుకొని కూర్చోబెడితే మన సక్సెస్ అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీటింగ్స్ అనేది మెయిన్గా కూర్చోబెట్టుకున్నప్పుడే మనకు దీనిలో సక్సెస్ అనేది ఉంటుంది సార్. ఇంత సక్సెస్ చిన్నపాటి సక్సెస్ తీసుకున్నందుకు ముఖ్యంగా నా యొక్క లైఫ్లో నా యొక్క టాప్ అప్లనర్ బ్రహ్మయ్య సార్కి, ప్రసాద్ సార్కి, తర్వాత సంధ్య మేడం కూడా నన్ను చాలా, అంటే సంధ్య అంటే నా ఓన్ సిస్టర్గా సార్, ప్రతిసారి నాకు అక్క అక్క అని అంటది కాబట్టి అందుకని పేరు పెట్టి అప్పుడప్పుడు పిలుస్తుంటాను. సో దీనిలో మేడం సార్ అనేది చాలా గౌరవప్రదమైన వార్డు కాబట్టి సంధ్య మేడం కూడా నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేస్తుంటది. అక్క అక్క నువ్వు చేయక్క, నువ్వు చేయక్క, నువ్వు చేయగలవు అని చెప్పేసి. సో అన్ని విషయాల్లో వచ్చేసరికి నాకు అందరూ హెల్ప్ చేశారు. తర్వాత నాకు చాలా విషయాల్లో అంటే ముందుండి నడిపిస్తున్న మన టాప్ అప్ లైనర్ సార్, అంటే ఒకటి అన్నారు, ఎవరైతే గెలవాలనుకుంటారో దీనిలోకి వస్తారో గెలిపించేదానికి మేము రెడీగా ఉంటాము. సో మీరు అన్నీ మనం పైన అప్లైనర్ ఏం చేస్తున్నా దీనిలో ఏం లేదు సార్. మొన్న మీటింగ్స్లో చెప్పినట్టు ఎగ్జామ్స్లో కాపీ కొడితే డీబార్ అవుతారు, దీనిలో కాపీ కొడితే సక్సెస్ అవుతారు. పైన అప్లైనర్ ఏమైతే చేస్తున్నారో ఆ అప్లైనర్ చేసిందే మనం చేయటం సార్. దీంతో చదువుతో సంబంధం లేదు, ఇంకోటి కొత్త రాజకీయాలు మనం దీనిలో చేయటం లేదు కాబట్టి అందుకని చెప్పేసి మన పైన అప్లైనర్ ఏమైతే చేస్తున్నారో దాన్ని బట్టే నడుచుకుంటే మనం ముందుకు వెళ్ళిపోతాం అనేది దాన్ని నా మెయిన్ ఉద్దేశం సార్. సో మనం మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్. ఎక్కువ టైం తీసుకున్నామో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్. హలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అరుణ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గద్దల అరుణ మేడం. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సుజాత మళ్ళీ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ వన్ రమేష్ మినిట్ సార్. మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. ఒక్క నిమిషం. ఓకే సుజాత మేడం తర్వాత మాట్లాడతారు. సార్ ఓకే సార్. రమేష్ సార్ మేడం ఓకే మాట్లాడండి సార్ పనిలో ఉన్నాను. మేడం గుడ్ మార్నింగ్. సార్ మేడంతోనే మాట్లాడండి సార్, పనిలో ఉన్నాను. ఓకే ఓకే మేడం. మేడంతోనే మాట్లాడండి. సుజాత మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి సుజాత, నేను కరవాది నుంచి మాట్లాడుతున్నాను. నేను వెస్టేజ్లోకి రాకముందు బిఫోర్ హోటల్ నడుపుతూ ఉండేదాన్ని, టిఫిన్ బండి. తర్వాత అది చిన్నగా షాప్గా మార్చుకున్న తర్వాత కొంత చుట్టుపక్కల షాపులు పట్టడం వల్ల, పోటీ అవ్వటం వల్ల మళ్ళీ నేను ఇంటి దగ్గరికి షాప్ షిఫ్ట్ అవ్వటం జరిగింది. షిఫ్ట్ అయిన తర్వాత నాకు బేరం అనేది పడిపోయింది. బేరం పడిపోతే ఏం చేయాలనే ఆలోచనలో నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం అయింది, ఇంటి పక్కన ఆంటీ ద్వారాగా. ఆ మేడం పరిచయం చేసిన వెంటనే నాకు మన గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సారు, ఇప్పుడు మనతో మాట్లాడిన బ్రహ్మయ్య సారు నాకు హోమ్ మీటింగ్ ఇవ్వటం జరిగింది. ఆ వెంటనే మరుసటి రోజే సెమినార్కి అటెండ్ చేయించారు సార్ నన్ను. చేపించిన తర్వాత ఆ సెమినార్లో మంచి గా మాట్లాడుతున్నారు. చాలామంది చదువుకున్న వాళ్ళు మాట్లాడుతుంటే ఇదేదో చదువుకున్న వాళ్ళకిలే మనకు కాదులే అనిపించింది. కానీ తర్వాత ఒక చీంకుర్తి నుంచి హోటల్ మేడము, నాకు చదివేం లేదు, నేను ఈ బిజినెస్లో 50,000 చెక్ తీసుకుంటున్నానని ఎప్పుడైతే ఆ మేడం మాట్లాడారో ఆ మేడం మాటలు నేను తీసుకొని కనెక్ట్ అవ్వటం జరిగింది. అలాగే మళ్ళీ లాస్ట్కి కూడా సార్ వచ్చారు, మన ఎంఎస్ఆర్ గురూజీ మన సార్ వచ్చి చెప్తున్నారు, పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలో చనిపోతే మాత్రం 100% మందే తప్పు అవుతుందని చెప్పటం ద్వారాగా నేను ఆ మాట అనేది తీసుకోవటం జరిగింది. అసలు ఎంతో నాకు ఆ మాట అనేది చాలా ధైర్యం వచ్చేసింది. అంటే ఇంకా మనము ఎక్కడ సక్సెస్ లేదు మనకి, కానీ ఈ వెస్టేజీ అనే దాంట్లో మనం సక్సెస్ అవ్వచ్చని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. ధైర్యం వచ్చింది. ఎన్నో నెగిటివ్స్ వచ్చినాయి, కానీ నేను అవన్నీ కూడా పక్కన పెట్టి మీటింగ్ అని నేను తెలుసుకొని ముందుకు రావటం జరిగింది. అలాగే నాకు బేరం సరిగా లేకపోవటం వల్ల నేను అక్కడ ఉంటే 100-200 సంపాదిస్తాను ఇంటి దగ్గర, అంతకంటే ఎక్కువ నాకు బేరం జరిగేది కాదు. ఎందుకంటే బయట షాప్లో చేసే బిజినెస్ కాదు కదా,
ఇది అక్కడైతే కొంచెం మరింత వస్తాయి. ఒకవేళ దీంట్లో ఫుల్ టైం పెట్టలేకపోయేదాన్నేమో. కానీ దేవుడు ఏందంటే నాకు ఇక్కడికి రప్పించాడు కాబట్టి దీంట్లో ఫుల్ టైంగా నేను ఉండటం జరిగింది. అలాగే 100, 200 కోసం నేను అక్కడ వాళ్ళ కోసం వచ్చిన కస్టమర్ల కోసం ఉండకుండా ఎప్పుడైతే మనకు మీటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయో ప్రతి ఒక్క మీటింగ్కి నేను హోటల్ అనేది సెలవు పెట్టి మీటింగ్ అటెండ్ అవ్వటం జరిగింది. అలాగే ఇంకా దీంట్లో ఇంకా తెలుసుకోవాలని చెప్పని నాకున్న సరుకు వాటికి అమ్ముకొని నేను ముందుకెళ్ళటం జరిగింది. ఫుల్ టైం తీసుకోవటం జరిగింది. అలాగే టీముకి కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పని నేను తెలుసుకుంటేనే కదా నేను టీముతో కూడా నేను మాట్లాడగలుగుతాను, టీంకి సపోర్ట్ ఇవ్వగలుగుతాను. నేను తెలుసుకోకుండా నేను వాళ్ళకేం చెప్పగలుగుతానని చెప్పని నేను అదొకటి అర్థం చేసుకొని మొత్తం దీంట్లోనే నేను మైండ్ సెట్ అనేది పెట్టడం జరిగింది. ఇంకా చిన్న చిన్నగా వస్తుండగా మార్చిలో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. 3 నెలలకే 7,800 చిల్లర తీసుకున్నాను చెక్కు బ్రాంచ్ డైరెక్టర్గా. తర్వాత మంత్ నుంచి నాకు బ్రాంచ్ చెక్ అనేది నిలబడలేదు. నిలబడకపోయేసరికి చాలా మంది అప్పుడు మనకి లీడర్స్ అందరూ కూడా అందరు కలిసి గ్రూప్ ఉంటుండేది. నేను మా బ్రాంచ్ అయిన కొత్తల్లో జూమ్కి అటెండ్ అయిన వెస్టేజ్లోకి వచ్చిన కొత్తల్లో ఆనంద్ సారోళ్ళు, ప్రసాద్ సారోళ్ళు, దినేష్ సారోళ్ళు వీళ్ళంతా మన టీము అందరు కలిపి జూమ్ ఇస్తూ ఉండేవాళ్ళు. కలిపి జూమ్ జరుగుతూ ఉంటే అప్పుడు ఆనంద్ సారు, రవి సార్ ఎక్కువగా హోస్టింగ్ చేస్తా మైసూరు వెళ్ళటం చాలా గ్రేట్ పర్పస్, మైసూరు చాలా బాగుంటుంది అని రోజు డైలీ చెప్తా ఉండేవాళ్ళు. ఏందా వీళ్ళు రోజు మైసూరు మైసూరు అంటున్నారని చెప్పి నాకు అదొక ఆలోచన వచ్చేది. ఎందుకు మైసూరు మైసూరు అంటున్నారు, మరి ఇక్కడికి వస్తున్నారు కదా మన గ్రేట్ లీడరు మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సారు, అక్కడికి ఎందుకు ఇక్కడికి వస్తుంటే వీళ్ళకేందో ఇది ఒకటి అయిపోయింది అన్న ఆలోచనలో నన్ను నేనే ఆలోచించుకుంటా ఉండేదాన్ని. కానీ చెక్ అయితే రాలేదు. కానీ మైసూర్కి ఇంత టికెట్లు అవుతాయి అని చెప్పని అంటున్నప్పుడు మన గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సార్, కిరణ్ సారు, శ్రావణ్ సార్ నాకు అప్లైనర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, మేడం మీరు మైసూరు రావాలంటే వాళ్ళతో సరే సార్ అంటున్నాను కానీ ఇంత 6,000 అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి, ఏందా నా బేరం చూస్తే ఇలా ఉంది, చెక్ అయితే ఒకే నెల వచ్చింది, ఇంకా నెక్స్ట్ టైం నుంచి రావట్లేదు చెక్కు, ఎలాగా అని చెప్పి నేను ఈ ఆలోచనలో ఉండేదాన్ని. సరే మేడం ఎట్టయినా కానీ తీసుకొని రావాల్సిందేను, మీకు అక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పగానే నేను పక్కన ఒక 5,000 తీసుకొని ముందు సార్కి పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి చెన్నై వెళ్ళిన దాకా కూడా నా మైండ్ సెట్ ఎట్లా ఉందంటే దాగి పెడుతున్నానేమో డబ్బులు అట్లా అనిపించింది. నా మైండ్ సెట్ అనేది జూమ్లో వింటున్నాను కానీ నా మైండ్ సెట్ అనేది మారలేదు. ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి మైసూర్కి వెళ్ళి అక్కడ కూర్చొని సార్ చెప్పిన సబ్జెక్టు మన మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన సబ్జెక్ట్ విన్నానో 8,000 కాదు 6,000 కాదు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనకి తరిగే ఆ యొక్క ట్రైనింగ్స్కి. అంత బాగా నాకు చదువు లేని వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా సారు బాగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళకి సబ్జెక్టు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇంటికి రాగానే వెంటనే సిల్వర్ నిలబడింది. సిల్వర్లో 7, 8, 11, 12 అలా తీసుకోవటం. ఇట్లాగే ఇప్పుడు ఎల్ఓబి తోటి 4 మంత్ నుంచి క్వాలిఫై అవుతూ వచ్చాను. 4 మంత్ నుంచి క్వాలిఫై అవుతూ వచ్చాను. 4 మంత్ నుంచి కూడా 25,000, 25,000, 26,000, నెక్స్ట్ మంత్ కూడా 28,000 అలా తీసుకోవటం జరిగింది. ఈ మంత్ చెక్ మాత్రం నాకు నా డౌన్ లైనర్స్ ఎంకమ్ మేడము, అలాగే కర్వాది నుంచి ధనలక్ష్మి మేడము, ఎంకమ్ మేడము వీళ్ళు కూడా ఎల్ఓబి తీసుకోవటం జరిగింది. ఒకే నెలలో ఇద్దరు తీసుకోవటం వల్ల 15,000 అనేది చెక్కు రావటం జరిగింది. స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి సార్. అలాగే నేను తీసుకోవటమే కాదు నా లైఫ్ లైనర్స్ కూడా ఈ చెక్కు తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చెక్కు తగ్గింది అనేది నాకు ఎప్పుడు ఆలోచన రాదు. ఎందుకంటే నేను ఇక్కడ నా లైఫ్ లైనర్స్ తీసుకుంటేనే నాకు ఆనందం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా వాళ్ళ ఆనందం బాగా నాకు నచ్చింది. ఎందుకంటే నేనే కాదు నా లైఫ్ లైనర్స్ కూడా తీసుకోవాలని చెప్పని టీంకి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఫస్ట్ లైన్ ఏదైతే నాకు ఎల్ఓబి వచ్చిందో ఆ ఎల్ఓబికి సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందిస్తూ వాళ్ళకి కావాల్సిన మాటలు నేను చెప్పుకుంటూ ఏదైతే నేను ముందుకు వెళ్తా ఉన్నానో నాకు ఈ సక్సెస్ అనేది అందింది. అలాగే రెండో లైన్లో 3వ లైన్లో కూడా గ్రేట్ లీడర్ కిరణ్ సార్ కాలేజీ లెక్చరర్ సారు, ఆ సార్ ద్వారా కూడా టీం వస్తుంది. బాగా గ్రేట్ లీడర్ సారు చెప్పగానే పట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తూ సార్ యొక్క సెషన్స్ కూడా మనకి అప్పుడప్పుడు ఇస్తూ సార్ యొక్క వాల్యుబుల్ మాటలు కూడా మనకు చెప్తా ఉంటారు. చాలా గ్రేట్ లీడరు కిరణ్ సార్ కూడా. సార్ వచ్చినాకే మాకు కొంచెం టీం కూడా ఫాస్ట్ అయింది. చాలా బాగా ఉన్నారు సార్ కూడా టీంలో. అట్లాగా మాకు ఈ సక్సెస్ అనేది రావటం జరిగింది సార్. గ్రేట్ లీడర్ మహా గురూజీ సార్ చెప్పిన మాటే నేను తీసుకోవటం జరిగింది సార్. మన మెంటర్ అయిన సురేష్ సార్ మాటలు కానీ ఇట్లాగే మన బ్రహ్మేష్ సార్ కానీ కిరణ్ సార్ కానీ శ్రావణ్ సార్ కానీ ఏది చెప్తే అది వాళ్ళు ఏది చెప్తే అది నేను కాదు అని అన్న ఇప్పటికి కూడా చేస్తాను. ఎందుకంటే అప్లైనర్ ఏది చెప్తే అది
మనం ముందుకెళ్ళాలి కాబట్టి, వాళ్ళు చేస్తేనే మనం ముందుకెళ్తాం కాబట్టి, నేను అదొకటి తెలుసుకున్నాను సార్. ప్రతి ఒక్కరోజు జూమ్ యాడ్ అవ్వటం, జూమ్‌లోకి యాడ్ చేపించుకోవడం. చాలామంది జూమ్‌కి యాడ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటది. కానీ మాలాంటోళ్ళకి చదువు లేదు. చదువు అనేది మేమెప్పుడో మర్చిపోయాం. ఎప్పుడో ఇప్పుడు నాకు 40 ఇయర్స్ ఉంటాయి. ఎప్పుడో మర్చిపోయాం. కానీ మనకి ఏంది ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ లాగా, ఒక ట్రైనింగ్ లాగా మనకు జూమ్ అనేది చా ఎంతో ఉపయోగపడుతుంది. నేనైతే సక్సెస్ అయిందే చాలా వరకు జూమ్ మీటింగ్ ద్వారాగానే సక్సెస్ అయ్యాను. జూమ్ వినకపోతే నాకు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటది. జూము, మెయిన్ మీటింగ్సు, బూట్ క్యాంపు అలాగే ఎక్కడ ట్రైనింగ్ ఉంటే అక్కడికి టికెట్ పెట్టుకుని వెళ్ళేంత ఇదిలో మనం ఉండాలని చెప్పని నేను డిసైడ్ అయ్యాను సార్ నా మైండ్ సెట్‌లో. అది సార్ నా సక్సెస్ జర్నీ. థ్యాంక్ యూ సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ. మీ డిసెంబర్ గోల్ మేడం. డిసెంబర్ గోల్ 1,00,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. ఆగస్ట్ కల్లా 50,000 తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. లీడర్స్ గమనించండి. మేడం లాస్ట్ మంత్ 25,000 పైన ఉంది చెక్కు. ఇప్పుడు 15,000 వచ్చింది. తగ్గింది ఏందనుకుంటారు? ఇది గమనిస్తే జాబ్ కాదు, ఫిక్స్డ్ శాలరీ ఉండటానికి, స్టెబిలిటీగా ఉండటానికి ఈ మంత్ మేడం 15,000 ఉంది. మేడం ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ క్యాడర్ ఉంది. జస్ట్ గోల్డ్ డైరెక్టర్ క్యాడర్ దాటిందంటే మినిమం 35,000 నుంచి 45,000 ఉంటుంది. 40,000 మేడం ఇన్కమ్. అంటే తగ్గిందని ఎవరు కూడా బాధపడొద్దు. దాన్ని ఎలా పెంచుకునే అవకాశం అనేది ఉంది. ఆ అవకాశం ఎలా చేయాలనేది అప్లైనర్ని అడిగితే ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది లీడర్స్ చెక్కులు డౌన్ అవుతున్నాయి సార్, ఇన్కమ్ అనేది లాస్ట్ మంత్ కంటే ఇప్పుడు తక్కువ వచ్చిందని డిసప్పాయింట్ అవుతుంటారు. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా స్టెబిలిటీగా ఉండదు. ఇప్పుడు ఈ నెల 15,000, నెక్స్ట్ మంత్ 30,000 అనేది అవ్వబోతుంది మేడం ఇన్కమ్. ఈడ కింద టీంకి ఎప్పుడైతే మనం ఇన్కమ్ ఇప్పిస్తామో మన చెక్ సరే సరే అనేది తగ్గే కొద్దీ మన ఇన్కమ్ కూడా పెరుగుతుంటది. కాబట్టి గమనించండి లీడర్స్, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. థ్యాంక్ యూ సుజాత మేడం. మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ పెట్టారో అది ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఆ విధంగా కష్టపడుతున్నారు. ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మీ కష్టాన్ని. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం, మీరు గ్రేట్ లీడర్స్ మన టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ధనలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం. ధనలక్ష్మి మేడం, శ్రవణ్ సార్ టీం. మేడం ధనలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. లీడర్స్ గమనించండి, టైం 6:37 అవుతుంది కాబట్టి సింపుల్ అండ్ షార్ట్గా కంప్లీట్ చేయండి. ఎందుకంటే 7 కల్లా అనేది మనం క్లోజ్ చేయాలా. ఎర్లీ రోజులాగా ఎక్కువగా టైం తీసుకోవద్దు. జస్ట్ ఒక 5 మినిట్స్లో కంప్లీట్ ఓకే చేయండి మేడం. ఇంకా ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ చేయండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మంచి రిజల్ట్లో నాకు వచ్చి 18,600 రూపాయలు వచ్చినాయి అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం చేసిన పని ఏంటి, మనం కొనుక్కున్నాం, పక్కన వాళ్ళకి రిప్రజెంట్ చేసి అమ్మ మీరు కూడా తీసుకోండి, కొనుక్కోండి, మంచి ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఇలా చేసుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం ద్వారాగానే ఈ డబ్బులు ఈ సక్సెస్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు నాకు నేను గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి 2007 నుంచి చేస్తున్నాను డ్వాక్రా గ్రూపుల్లో. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వర్క్నే చేశాము. 2012లో వచ్చి 2,000 రూపాయలు ఇచ్చారు. 2019లో వచ్చి సగం నెల్లు 5,000 ఇచ్చారు. 2019 వచ్చి 8,000 సర్ప నుంచి, 2,000 వివో నుంచి 10,000 తీసుకుంటున్నాను. నేను దీంట్లో జాయిన్ అయ్యి పోయిన 25 జనవరిలో జాయిన్ అయ్యాను. మార్చి నుంచి ప్రొడక్టులు తీసుకున్నా. అంటే అప్పుడు నాకు అంత అవగాహన లేదు, తెలీదు. ప్రజెంట్ వీళ్ళు సంక్రాంతి అప్పుడు వీళ్ళు వచ్చారు, వెంకమ్మ మేడం, సుజాత మేడం, పద్మ మేడం. అమ్మ మేము దీంట్లో ఇట్లా జాయిన్ అయ్యాము, మంచి ఆదాయం, ఆరోగ్యము, డబ్బులు ఉంది, నువ్వు కూడా జాయిన్ అవ్వు అని మా ఫ్రెండ్లు వచ్చి చెప్పారు. వినే పరిస్థితుల్లో కూడా లేను అప్పుడు. పిల్లలు ఊరికి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. సరే ఏం చేయమంటారని నేను అడిగితే ఇట్లా ఆధార్ కార్డు ఐడి వేసుకోవాలి, సరుకులు కొనుక్కోవాలి అన్నారు. వెంటనే నేను అసలు సబ్జెక్ట్ కూడా ఏమీ వినకుండా ఆధార్ ఇచ్చి ఐడి వేసుకున్నా. అలానే భగవంతుడు అనుకూలం వల్ల
అన్నీ హ్యాపీగానే జరుగుతుంది. ఈరోజు నేను 18,600 తీసుకున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ ఎన్నుకోళ్ళకి అవకాశం ఇవ్వాలి. మంచి లీడర్సు శ్రావణి మేడం కానీ, అరుణ మేడం కానీ, ఆశీర్వాద్ సార్ కానీ, శ్రీదేవి మేడం కానీ, మా అమ్మాయిని కూడా ఫస్ట్ బ్రహ్మయ్య సారు, కిరణ్ సారు, శ్రావణ్ సారు, ఆనంద్ సారు, రవి సారు 2-3 మీటింగులు మా ఇంటి దగ్గర పెట్టించుకున్నాము. రిజల్ట్ బాగా మీటింగ్ విన్నాము. సక్సెస్ చేయాలని ప్రతిసారి 10 మందిని 15 మందిని అలా పిలిపించి మీటింగ్ పెట్టించుకున్నాం. కనెక్ట్ అయ్యారు. మంచి లీడర్స్గా వచ్చారు. ఇలానే కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా మేము తీసుకున్నదే కాదు, కింద టీం వాళ్ళకి కూడా మంచి ఇవ్వాలి డబ్బులు. ఇలా చేసుకుంటా పోతే అదిగో పలానా అమ్మాయి చూడు, ఆ అమ్మాయిని కిడితే వీళ్ళందరూ జాయిన్ అయ్యారు, వెనక ఏముంది అక్కడ మేము కూడా తెలుసుకోవాలి, మేము కూడా జాయిన్ అవ్వాలి అనే పరిస్థితిలోకి రావాలని మేము చెప్తున్నాము. కానీ సడన్గా వినట్లా. వినేలాగా చేసుకుంటానని థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధనలక్ష్మి మేడం. మీరు గ్రేట్ లీడరు. కరవదలో ఇంత టీం వచ్చిందన్నా కానీ, ఇంత గ్రేట్ లీడర్స్ కరవతలో క్రియేట్ అయినా కానీ మీ నుంచే మేడం. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం, మీరిద్దరు డిసైడ్ అవడం ద్వారానే ఆల్మోస్ట్ సగం బిజినెస్ అనేది సెకండ్ లైన్ నుంచి కరవద నుంచే వస్తుంది మేడం. అవును సార్. మిగతా లైన్నిటికి జూమ్ కాల్ చేయాలా, కానీ జస్ట్ ఒక కరవది నుంచి వచ్చే ప్రతి టీము కూడా ఎవరు కూడా జూమ్ కాల్ కనీసం కాల్ కూడా చేయాల్సిన పని లేదు. డిసైడ్ అయ్యి ఇది బిజినెస్ నాది, నేను గెలవాలా అని ఒక బాధ్యతగా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ జూమ్లో ఎవరు ఉంటున్నారంటే మీరే ఉంటారు మేడం. థ్యాంక్ యూ సార్. కరవది నుంచి ప్రతి లీడరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గతంలో ఎవరో ఎక్కడి నుంచో తీసుకొచ్చి కందుకూరు నుంచో ఏమో ఒకరు తెచ్చారు, మేము జాయిన్ అయ్యాం సరుకులు అన్నారంట. మాకైతే తెలియదు, ఓకే. మా దాకా రాలేదు. అప్పుడు ఎందుకు రాలేదా అని చాలా బాధపడ్డాము. తర్వాత మాకు తెలిసిన తర్వాత అలా కాదు, ఇలా జనాల్లోకి ఎలా అయితే తీసుకురావాలి, స్పాట్లో ఎలా అయితే నమ్మించి చెయ్యాలి అనే భావంతో చేస్తున్నాం. అందరిని థ్యాంక్ యూ మేడం. అందరూ మనం మార్చలేము మేడం. ఫస్ట్ మనం మారితే ఆటోమేటిక్గా మన నుంచి అందరూ మారుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంటూ పోతా ముందు మేము మారుతున్నాం సార్. అవును మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మీ డిసెంబర్ గోల్ మేడం? డిసెంబర్ గోల్ ₹1,00,000 దాకా టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి చేయండి, ఖచ్చితంగా రీచ్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ధనలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంజలి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అంజలి మేడం చెంకుర్తి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్నారు. అంజలి మేడం. సార్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు అంజలి, మాది ఊరు చిమ్మకుర్తి. సార్ నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ ని పరిచయం చేసింది చిమ్మకుర్తిలో శిరీష మేడం. ఫస్ట్ టైం మీరు బ్రహ్మయ్య సారు, కిరణ్ సారు హోమ్ మీటింగ్ ఇచ్చారు. దీంట్లో అంటే తను చెప్పింది ప్లాట్ఫామ్ వదిన ఒక్కసారి వచ్చి మీటింగ్ విని వదిన అని, అది ఏంటి అని కూడా అడగలేదు. ఒకసారి ఫస్ట్ టైం మేము మీటింగ్ విన్నాను సార్, అప్పుడు సరిగ్గా వినలేదు. కానీ తర్వాత సారి మీరు మళ్ళీ హోమ్ మీటింగ్ ఇచ్చాక సరే ఐడి వేయొదినా అనింది. దీంట్లో మంచి ఉంది కదా అని ఐడి వేసాను సార్. ఫస్ట్ దీంట్లో నాకు ఆరోగ్యం వచ్చింది. నేను ఫస్ట్ టైం సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ కి వచ్చాను. దాంట్లో కనెక్ట్ అయ్యి విని స్టార్ట్ అయ్యాను సార్ చేయాలని. కానీ అప్పుడు కొంచెం నేను హాస్టల్లో వార్డెన్ గా చేస్తాను సార్. దాంట్లో వార్డెన్ గా చేస్తూ ఒక 6 నెలలు చేయలేకపోయాను సార్. తర్వాత ఒక 5 నెలల నుంచి కొంచెం స్టార్ట్ అయ్యాను సార్. నేను బ్రాంజ్ అయ్యి ₹4,743 తీసుకున్నాను సార్. కానీ అంటే కొంచెం సార్ వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నేను శిరీష మేడం ఆగిపోయింది సార్. తను ఆగిపోయినా కానీ కిరణ్ సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను నిలబడి ఉన్నాను సార్. మీకు మేము ఉన్నాము, రండి మేడం చేయండి అన్నారు. కానీ అప్పుడప్పుడు కొంచెం డల్ అవుతూ ఉన్నా కానీ సార్ వాళ్ళు చెప్పింది వినాలి కదా అని నేను నేను నిలబడి చేస్తూ ఉన్నాను సార్. కాకపోతే ఈ సక్సెస్ అనేది నేను పని దగ్గర నాకు కొంచెం సెలవులు అనేవి ఇవ్వలేకపోతున్నారు. నేను కొంచెం స్పీడ్ గా చేయలేకపోతున్నాను సార్. చిమ్మకుర్తిలో టీం అనేది
ఉన్నారు, కానీ ప్రోడక్ట్ అనేది తీసుకోవట్లేదు, వాళ్ళు స్టార్ట్ అవ్వట్లేదు సార్. కానీ ఎలాగైనా నిలబడాలి, గెలవాలి అనే సంకల్పంతో నిలబడి ఉన్నాను సార్. హలో సార్, బ్రహ్మేశ్ సార్. థ్యాంక్ యూ అంజలి మేడం, గ్రేట్ లీడర్. చేమకుర్తి లీడర్స్ గమనించండి, అప్లైనర్ జాయిన్ చేసిన వ్యక్తి ఉన్నా లేకపోయినా కానీ గెలవాలనే ఆలోచన ఉంటే మన పైన అప్లైనర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అనేది అతను సపోర్ట్ చేస్తాడు. చాలా మంది కూడా సార్ నా అప్లైనర్ లేడు, నన్ను జాయిన్ చేసిన లేరు అన్నారు. ప్రజెంట్ గమనిస్తే, నా నుంచి కూడా గమనిస్తే, నన్ను జాయిన్ చేసిన వ్యక్తి ప్రజెంట్ సిస్టంలో లేడు. నెక్స్ట్ కిరణ్ సార్, ఆయన్ని జాయిన్ చేసిన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్లైనరు, అతను కూడా ప్రజెంట్ సిస్టంలో లేడు. అయినా కానీ ఎవరైతే పైన అప్లైనర్ లేకపోయినా పైన ఉన్న అప్లైనర్ని పట్టుకొని ముందుకెళ్ళారో ఖచ్చితంగానే సక్సెస్ అవుతారు. అలాగే మన గ్రేట్ లీడర్ అంజలి మేడం గారు ఎలాంటి సపోర్ట్ లేకపోయినా జాయిన్ చేసిన, ఎందుకంటే మేమంటే జెంట్స్, కానీ మేడము లేడీస్ అనేది బయటకు రావాలంటే చాలా కష్టం. చుట్టుపక్కన వాళ్ళు ఎన్నో మాటలు అంటుంటారు, కానీ అవన్నీ కూడా పట్టించుకోకుండా గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని బూట్ క్యాంప్కి వచ్చి డిసైడ్ అయ్యి, బూట్ క్యాంప్లో ఏముంది, బిజినెస్లో ఎంత ఉందనేది తెలుసుకున్నారు. కాబట్టి నిన్న ఆ సెలవు పెట్టుకొని మరీ కొండేపి మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ కొండేపులో హోమ్ మీటింగ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. సో అలా డిసైడ్ అయ్యి పని చేస్తేనే వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ అవుతాము. కాబట్టి నా అప్లైనర్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నా అప్లైనర్ లేడు అని ఆలోచన చేస్తే, నీ అప్లైనర్ అనేది నీకు అవకాశాన్ని పరిచయం చేశాడు, కానీ అప్లైనర్ అనేది నీకు ఇన్కమ్ ఇప్పించడు. జస్ట్ నువ్వు ఎవరైతే డిసైడ్ అయ్యి పని చేస్తుంటారో, నువ్వు పని చేస్తే ఆటోమేటిక్గా అనేది సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అంజలి మేడం అనేది బేకరీలో పని చేసుకుంటూ కూడా దాదాపు సెలవులు కూడా ఇవ్వరు మేడంకి. రిక్వెస్ట్ చేసుకొని ఎక్కడ మీటింగ్ ఉన్నా కానీ మీటింగ్లకు అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి ఎంతో కొంత ఇన్కమ్ తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా మీటింగ్స్ అంటే సాకులు చెప్పొద్దు సార్. మొన్న చెప్పాం కదా, సాకులు చెప్పే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వరు, సక్సెస్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా సాకులు చెప్పరు. కాబట్టి జూమ్ మీటింగు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. కాబట్టి మేడం అనేది బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. నెక్స్ట్ త్వరలోనే సిల్వర్ డైరెక్టర్ అయ్యి ట్రావెల్ ఫండ్ అచీవ్ అయ్యి మనస్ఫూర్తిగా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నారో మేడం, అవి అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ వన్ డాకా శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. నేను దీంట్లోకి వచ్చింది, మా హస్బెండ్కి షుగర్ ఉంది సార్. ధనలక్ష్మి మేడం 2-3 సార్లు చెప్పారు, కానీ ఫస్ట్లో 2-3 నెలలు వినలేదు సార్. తర్వాత మళ్ళీ అర్థం చేసుకొని సరే వాడి చూద్దాంలే అని వచ్చాను సార్ నేను దీంట్లోకి, వెస్టేజ్లోకి. అలా 2-3 నెలలు వాడాను, షుగర్కి తగ్గింది సార్ ఆయనకి. అందుకని నేను దీంట్లో థైరాయిడ్కి అవన్నీ వాడాను సార్. తగ్గటం వల్ల మేము కంటిన్యూగా అవుతున్నాం సార్. దీంట్లో ఎక్కడా లేదు సార్, మనం వెస్టేజ్లో తప్పితే ఏడా లేదు ఇలాంటి ఆపరేషన్ ఏంటి. ఎందుకంటే వయసుతో సంబంధం లేదు, అన్నంతో సంబంధం లేదు, దేని చదువుతో సంబంధం లేదు సార్. దీంట్లో ఎవరైనా చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది సార్. అందుకని నేను దీంట్లోకి రావటం జరిగింది సార్. కష్టం అనేది ఉంటుంది, కష్టపడితేనే కదా మనకు ఫలితం దక్కేది సార్. అందువల్ల నేను దీన్ని ఎంచుకున్నాను సార్, దీంట్లోకి వచ్చాను. ఇంకా కొంతమందిని కూడా చెప్పి చేర్చుకోవాలని చూస్తున్నాను సార్. ఈ ఆపర్చునిటీ ఎక్కడ దేంట్లో ఏ ఉద్యోగాల్లో లేదు సార్ ఇలాంటిది. ఎంత వయసు ఉన్నా కూడా వయసుకు సంబంధం లేకుండా జరిగిద్ది సార్. మనం ఎంత చేసుకుంటే అంత ఉంటుందని నాకు అర్థమైంది సార్. అందుకే నేను దీంట్లో రావటం జరిగింది. వెస్టేజీ ఆఫర్ ఉండటం వల్ల చాలా మాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారని నేను ఆలోచిస్తాను సార్. హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళం, మాకు ఏది తెలియదు కదా సార్. దీంట్లో ఇట్లాంటి జూమ్ మీటింగ్లు ఎక్కువ, నేను జూమ్ మీటింగ్ బాగా ఒక కంటిన్యూగా వింటాను సార్. నేను కంటే కొంచెం మీటింగ్లకి అక్కడక్కడ అటెండ్ అవ్వలేకపోయినా కానీ జూమ్ నాకు బాగా అన్నీ నేర్పిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. నేను ఈ నెలలో బ్రాంచ్ అయ్యాను, 4479 చెక్ పడింది సార్. ఫస్ట్ వచ్చి 85 రూపీస్ పడింది సార్. లాస్ట్ వచ్చి 4479 రూపాయలు సార్. బ్రాంచ్ అయ్యాను, అది మీ వల్లే సార్. మిమ్మల్ని చూసి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాము. మాకు ఫస్ట్ శ్రవణ్ సార్, కిరణ్ సార్ వచ్చి హోమ్ మీటింగ్ చెప్పారు సార్. తర్వాత మీరు కూడా వచ్చారు కరవాది. మిమ్మల్ని చూసి మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాదేం లేదు మేడం, గ్రేట్ లీడర్స్ ఉన్నారు మీ దగ్గర. ధనలక్ష్మి మేడము, శ్రావణి మేడం, మనకి అవునవును సార్. చాలా మంచి లీడరు. ప్రతిదీ కూడా టీం కోసమే కష్టపడుతున్నారు, టీంని గెలిపించాలని. అలాంటి గ్రేట్ అప్లైనర్స్ ఉన్నారు కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు మేడం. నాదేం లేదు.
అలాంటి అప్లైనర్స్ని పట్టుకోండి. వాళ్ళు ఏదైతే చెప్తుంటారో దాన్ని ఫాలో అవ్వండి. మీరు కష్టపడుతున్నారు. మొన్న గుంటూరు వెళ్ళి హోమ్ మీటింగ్ వచ్చారు మేడం. చాలా గ్రేట్ మేడం. అవును చూసాము జర్నీలో చేస్తా కూడా, బస్ జర్నీలో కూడా హోమ్ మీటింగ్ ఇచ్చి ఎదుటి వాళ్ళకి చెప్పాలా, వెస్టేజ్ బిజినెస్ అనేది పరిచయం చేయాలా అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి చాలా మంది కూడా చెప్పడానికి సిగ్గుపడతా ఉంటారు. వెస్టేజ్ బిజినెస్ గురించి ఏదో తప్పు అనుకుంటారు. అవును సార్. కానీ ఇక్కడ గమనించండి లీడర్స్, ఇక్కడ ఎవరు కూడా తప్పుగా ఫీల్ అవ్వద్దు. ఇక్కడ మనం ఒక ఆరోగ్యాన్ని పంచుతున్నాం, ఎదుటి వ్యక్తికి ఆదాయాన్ని పంచుతున్నాం. ఈ రెండు అనేది ప్రతి మనిషికి ఉంటేనే ఆ ఇంట్లో అనేది ఆరోగ్యంగా ఉంటుంది, లేదా ఆదాయం ఉంటేనే హ్యాపీగానే ఉంటుంది. మరి ఈ రెండు లేనప్పుడు ప్రజెంట్ చూసుకుంటే చాలా మంది కూడా ఆర్థికంగా కష్టపడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమటోర్చి కష్టపడుతున్నారు. కానీ జీవితాలు ఏమన్నా మారినాయంటే ఏం లేదు. కానీ వెస్టేజ్ అనే బిజినెస్ ఒక బస్సులో మన గ్రేట్ లీడర్ మనకి హైదరాబాద్లో ఉన్నారు సారు, రేపల్ల సీను సారు, ఒక కాంట్రాక్టర్ పరిచయం చేయటం ద్వారా ఈ మంత్ గమనిస్తే సార్ ఇన్కమ్ 5 lakhs. అంటే ఎటు నుంచి ఎటు వస్తారో కూడా తెలియదు. ఒక జర్నీ అనేది కాదు, దేవుడు అనేది నీకు చేయాలన్న ఆలోచన తపన ఉంటే ఏదో ఒక విధంగా దేవుడు అనేది మార్గాన్ని చూపిస్తాడు. ప్రతినిత్యం మనం పనియే ప్రత్యక్ష దైవంగా సార్ చెప్పినట్టు చేసుకుంటా పోతే సక్సెస్ అనేది ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి పని చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. మీలాగే చాలా మంది లీడర్స్ కూడా ఇన్స్పైర్గా తీసుకొని త్వరగా థ్యాంక్ మీరు యూ. ఇంకా థ్యాంక్ యూ. మంచి చెక్ తీసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొక గ్రేట్ లీడర్ మన టీంలోనే సారు ఈ జూమ్ నడుస్తుందన్నా కానీ ప్లస్ చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న లీడరు, గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేసుకుందాం. రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్, సార్ ఉన్నారు జూమ్లో? రంగారావు సార్, ఓకే మేడం లేనట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇంకా హ్యాండ్ రైజ్ చేయలేదు. మరి ఎందుచేత వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయలేదు ఏందనేది కారణాలు మనకు తెలియదు. ఎప్పుడైతే మనం ముందుండి మాట్లాడతామో అప్పుడే మనం అనేది ముందుకెళ్తాం. నాకు చెక్కు రావట్లేదు కదా, లేదా తక్కువ వచ్చింది కదా అని ఎవరైతే డిసప్పాయింట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉండదు. ప్లస్ చాలామంది కూడా గమనించేది ఏంటంటే నా కింద టీంకి చెక్కులు వస్తున్నాయి సార్, నాకు రావట్లేదని చాలామంది ఇగో ఫీలింగ్స్కి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఈ వెస్టేజ్ బిజినెస్లు ఎవరైతే పెట్టుకుంటారో మనం సక్సెస్ అవ్వలేము. మన కింద వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అప్పుడనేది ఈ బిజినెస్లో ముందుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మీటింగ్ని ఉపయోగించుకోండి, జూమ్ మీటింగ్ని ఉపయోగించుకోండి బాధ్యతగా. ఎందుకంటే ప్రతిదీ కూడా మనిషి చేస్తుంది దేనికోసం అంటే డబ్బు కోసం. మరి డబ్బున్న రంగంలో ప్రతి ఒక్కరు ఉన్నాము. మరి డబ్బు ఉందని తెలిసి కూడా మనం ఎంత కష్టపడుతున్నాం అనే దాన్ని బట్టే నీకు ఎంత ఆదాయం వస్తుంది అనేది ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నాను అనే దాన్ని బట్టే నాకు ఎంత ఇన్కమ్ వస్తుంటుంది. ప్లస్ మిగతా గ్రేట్ లీడర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో కష్టాన్ని బట్టే ఇక్కడ వెస్టేజ్లో మన ఇన్కమ్ అనేది ఉంటుంది. బయట నువ్వు ఎంత కష్టపడ్డా కానీ 10, 15 వేలు, 20 వేలు. కానీ వెస్టేజ్లో అదే కష్టాన్ని డిసైడ్ అయ్యి పనిచేస్తే నీకు ఎంత కావాలో అంత కష్టపడితే ఆటోమేటిక్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నీకు ఇంకా నిజంగా ఇన్కమ్ అనేది రాకపోతే నువ్వు ఇంకా సరిగ్గా కష్టపడట్లేదేమో, ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. మనలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎందుకు నాకు ఇన్కమ్ రావట్లేదు అనేది తెలుసుకొని ఎక్కడైతే మనం మిస్టేక్ చేస్తున్నాం అవి సరి చేసుకుంటే ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ అవుతాం. కాబట్టి థ్యాంక్ యూ లీడర్స్. ఇంకా చాలామంది లీడర్స్ హ్యాండ్ రైజ్ చేయలేదు. సో వాళ్ళు ఏ కారణం చేత చేయలేదు ఏమో మనకు తెలియదు. కాబట్టి థ్యాంక్ యూ. లాస్ట్ వన్ కిరణ్, కిరణ్ సార్ అనేది హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్, మన కొండేపి టీంలోనే ఫస్ట్ క్రౌన్, 3 జనరేషన్ కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇచ్చేవారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు జూమ్లో రావడం చాలా హ్యాపీగా ఉంది. సార్ జూమ్ లో యాడ్ అవుతున్నాను సార్, కానీ కొంచెం జర్నీలో ఉండి అటెండ్ కంటిన్యూ చేయలేకపోయాను. చేయండి సార్, కంటిన్యూ చేయండి సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను దాదాపు నా పేరు కిరణ్ అండి, నాది చోడవరం కొండేపు దగ్గర. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ క్లియర్ సార్.
సార్ కొండేపు దగ్గర నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో దాదాపు 13 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నప్పుడు బ్రహ్మే సార్ పరిచయం చేశాడు దీన్ని. కానీ 3 నెలలు బిలీవ్ చేయలేదు. ఆంధ్ర నాన్ స్టాప్ కు ఫాలోఅప్ చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఫాలోఅప్. సో 3 మంత్స్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాడు. అదే ఒకసారి చెప్పి వదిలేసినట్టయితే మళ్ళీ నేను కనెక్ట్ అయ్యేది కాదు. సో నాన్ స్టాప్ గా వీక్లీ వన్స్ అయినా ఫాలోఅప్ చేయడం వల్ల ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ వెళ్ళినాక తెలుసుకున్నాక దాని గొప్పదనం తెలిసింది. ఎంఎస్ఆర్ గారి మాటలు, సుబ్బశెట్టి సార్ గారి మాటలు విన్నాక నాకు తెలిసిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఆ లీడర్స్ ని కూడా చూసిన తర్వాత బ్రహ్మే సార్ అప్పుడు నా ముందు స్టేజ్ ఎక్కి నాకు 43,000 వస్తున్నాయి అని నేను చెప్పినప్పుడు ఇట్లా చాలా మంది ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్న ఉమెన్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళందరూ కూడా నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, నాకు ఈ హెల్త్ తగ్గింది, ఇంత ఇన్కమ్ వస్తుందని అన్న పరిస్థితుల్లో అరే ఎంత చదువు చదివి ఇన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వ్యవస్థలో ఉండి మన ఇన్కమ్ మారలేదు, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, మరి మన లైఫ్ స్టైల్ ఇంకా మనం అడ్జస్ట్మెంట్ అయి బ్రతకాల్సి వస్తుంది, ఇదేందో తెలుసుకుందాం అని సో ఫాలోఅప్ చేయడం వల్ల బ్రహ్మే సార్ ఫాలోఅప్ చేయడం వల్ల నేను మీటింగ్కి వెళ్ళటం వల్ల ఈ 2 ఇంపార్టెంట్ లీడర్స్ అప్పుడు వచ్చి తెలుసుకొని ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ బ్రహ్మయ్య గారి ద్వారా అంటే బ్రహ్మయ్య సార్ ద్వారా నాకైతే తెలీదు, రాదు కాబట్టి సార్ ఒకే మాట చెప్పారు, కిరణ్ సార్ వాళ్ళని ఫస్ట్ నీ కాడ ఉన్న నెంబర్స్ అన్ని లిస్ట్ ఫైండ్ అవుట్ చేసుకో. నీ కాడ 200 నెంబర్లు ఉంటే దాంట్లో ఒక 50 నెంబర్స్ రాసుకో, లేదా 20 నెంబర్సే రాసుకో. 20 నెంబర్స్ కాల్ చేసి ఇట్లా నేను ఒక వ్యవస్థలో చేస్తున్నాను, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, ఈ 2 ఒకే చోట దొరుకుతున్నాయి, మనకి చాలా మంది డెవలప్ అని 1 గంట టైం వేయండి అని మాత్రమే అడుగు. ఫస్ట్ చేయాల్సిన పని సిస్టమ్ ఏం చెబుతుందో దాన్ని తలంచి పని చేయి కిరణ్ సార్. నెక్స్ట్ సొంత రాజ్యంగా ప్రతి ఒక్కరి తెలివితేటలు ఉంటాయి సార్. దీంట్లో ఎవరు పడితే వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు రీతిలో వెళ్ళేదానికి సిస్టమ్ ఆ విధంగా లేదు. కాబట్టి మీరు చేయాల్సింది సార్ దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు ఒక లిస్ట్ ఫైండ్ అవుట్ చేయి, ఒక లిస్ట్ రాసుకో, వాళ్ళని టైం మాత్రమే అడుగు. ఈ 2 చెప్పాడు సార్. నేను నెంబర్లన్నీ రాసుకున్నాను. వాళ్ళందరికీ ఎట్లా మాట్లాడాలి ఏందో కూడా నాకు నేర్పించాడు. సో ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇది కనెక్ట్ అయ్యేది కాదు అని, ఏ విధంగా మాట్లాడాలి అని ఒక 4 కాల్స్ చేసి చూపించాడు. అక్కడి నుంచి నేను కాల్స్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు ఆ 10 మెంబర్లు కూడా కొంతమంది ఇప్పుడు 5 years క్రితం ఐడి తీసుకున్నవారు, అట్లాంటి వాళ్ళని మనం లీడర్స్ ఎవరు ఏందని చూసి మళ్ళా మనం ట్రై చేయొచ్చు. అట్లా అసలు ఏమి తెలియదు అన్న వాళ్ళని మనం టైం అడిగి సరే రండి 1 గంట టైం వేయండి అని అన్నప్పుడు వాళ్ళు పలానా రోజు రండి అని ఇచ్చినప్పుడు ఆ టయాన్ని నోట్ చేసుకొని నా గురువు గారు, నా అప్లైనర్ అయినటువంటి బ్రహ్మేశ్ సార్కి తెలియజేయటం వల్ల బ్రహ్మేశ్ సార్ ఒకటే అనేది, సార్ మీరు టైం రాసుకో, ఏ టైంకి ఉండాలో నాకు ముందుగా 1 రోజు ముందు చెప్పు, 1 రోజు ముందుగా చెప్పు, నాకు ఆల్రెడీ టీం సంఖ్య పెరిగిపోయింది, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో నాకు 1 రోజు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వండి కిరణ్ సార్ అన్నాడు. సో ఫస్ట్ లిస్ట్ రాసుకున్నాను, వాళ్ళకి పర్మిషన్ అడిగి 1 గంట పర్మిషన్ ఇమ్మన్నాను, వాళ్ళు ఇస్తున్నారు. ఆ టయాన్ని మా గురువు గారికి 1 రోజు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చేవాడిని, సార్ రేపు నైట్కి మనం ఈ విధంగా వెళ్ళాలి. మేము ఓన్లీ నైట్సే అండి, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి నాకున్న సమయం రేత్రి పూట ఇంటికాడ ఖాళీగా బొంకులు కాడ కూర్చునే టయాన్ని ఈ వెస్టేజ్కి కేటాయించిన. సో గురువు గారికి బ్రహ్మేశ్ సార్కి ముందుగా చెప్పడం వల్ల సార్ వచ్చేసి మేడం వాళ్ళ కొన్ని హోమ్ మీటింగ్స్ జరిగాయి, మీటింగ్స్ ఇంకా ఫుల్ అయిపోయాయి. అట్లా టీమ్ రన్ చేసి దాదాపు ఒక 1 month లోనే అసిస్టెంట్ డైరెక్టర్ అయినాను. ఒక నెక్స్ట్ మంత్కే బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయినా. అంటే 2 months లోనే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాను. ఓన్లీ నైట్ హార్డ్ వర్క్, నాన్ స్టాపబుల్ హార్డ్ వర్క్. అంటే కాల్ చేస్తున్నాను, టైం అడుగుతున్నాను, మా గురువు గారికి ఇంటిమేషన్ ఇస్తున్నా 1 రోజు ముందు. అంటే పైనోడు ఏది చేస్తే కింద వాళ్ళు అది చేసి సక్సెస్ అవుతారు. సో మా గురువు గారికి
ఇంటిమేషన్ ఇస్తున్నాను. అప్పుడు అందరం కలిసి హోమ్ మీటింగ్స్కి వెళ్తూ ఆ విధంగా చేయటం వల్ల 2వ నెలకే బ్రాంచ్ డైరెక్టర్ అయినా. ఆ తర్వాత క్రమేణా లైన్స్ వచ్చినాయి, సేంకుర్తి లైన్ అని ఇట్లా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే మళ్ళీ అగైన్ బ్రహ్మేశ్ సార్ నాకంటే చెప్పడం రాదన్నప్పుడు మళ్ళా సేంకుర్తి శిరీష మేడం వాళ్ళ లైన్ ఉంది. ఆ లైన్కి కూడా నాకు చెప్పడం రాదు కాబట్టి మళ్ళీ ముందుగానే బ్రహ్మేశ్ సార్కి కాల్ చేసి, సార్ మేడం గారు ఈ టైం పలానా రేత్రి 7 గంటల టైం ఇచ్చారు, ఆ టైంకి మనం ఉండాలి అని అన్నప్పుడు మళ్ళా బ్రహ్మేశ్ సార్ని తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత చెప్పి అట్లా నెట్వర్క్ అంజలి మేడం ఈ విధంగా కనెక్ట్ అయిపోయారు. అక్కడ దాకా బ్రహ్మేశ్ సార్ని హోమ్ మీటింగ్లు అడుగుతూ ఉన్నాను. నెక్స్ట్ 2 మంత్లోనే సిల్వర్ నైనా ఆఫీసుకు పోతానే నైట్ హోమ్ మీటింగ్స్ పెట్టుకుంటూనే 2nd మంత్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యా. అప్పుడు టీం సంఖ్య 150 అయింది. 150 అయింది. మరి టీం సిల్వర్ డైరెక్టర్ అయినా మరి మీటింగ్స్కి వెళ్ళాలంటే ఆఫీసులో పర్మిషన్ ఇవ్వడం లేదు. దాదాపు 4 నెలలు సెలవు తీసుకున్నా ఆఫీసులో జీతం లేకుండా. నాకు జీతం వచ్చారు సెలవులని రిక్వెస్ట్ తీసుకున్నా. ఆ తర్వాత శ్రావణ్ సార్ నా లైఫ్ లో ఫస్ట్ లైన్. మరి శ్రావణ్కి సెలవు ఇప్పించాలి. స్టేజ్ లో ఉంది, ఉద్యోగంలో లేదని నాకు తెలిసినప్పుడు మేము ఏదో ఒక రూపంగా ఆఫీస్ని అడ్డం పెట్టుకోవాలి. అంటే మనం ఉన్న జాబ్ని పోగొట్టుకోకుండా ఉన్నది చూసుకుంటూనే మన జీవితం ఎప్పుడైతే క్రాస్ గురువు గారు ఒకే మాట అన్నారు, కిరణ్ సార్ ఉన్నట్టు ఉద్యోగం వదిలేయబాక, ఉందో దాన్ని క్రాస్ చేసినప్పుడు మాత్రమే యోచన చేయి అన్నాడు, బయటకు వచ్చేదానికి యోచన చేయి అన్నాడు. సో ఇట్లా 4వ నెలకే నా ఇన్కమ్ 20,000 దాటిపోయింది. సో సిల్వర్ డైరెక్టర్ గా దాదాపు 22,000 తీసుకున్నా. అంటే 100 పాయింట్లతోటి మేము 100 పాయింట్లతోటి టీం బిల్డింగ్ బోనస్ మిస్ అయిపోయాం. తెలియక మనం ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఏందనేది చూసుకోవాలి కాబట్టి ఆ నెలలో నాకు 22,000 వచ్చింది ఆ సిల్వర్ డైరెక్టర్ గా. మరి 20,000 కాదు 30,000 రూపాయలు రావాల్సింది. అంత హోప్స్ పెట్టుకొని ఉన్నాము. కానీ ఆ నెలలో ఇంకా 5 డేస్ మిగిలి ఉంది. 25వ తేదీ నాటికి సైడ్ పాయింట్స్ కూడా అయిపోయాయి. 10 అట్లా సైడ్ పాయింట్స్ అయిపోయాయి. అంటే 2,000 పాయింట్లతో అయిపోయాయి. ఆ ఒక్క 100 పాయింట్లు కానీ మనం చేసుకున్నట్టయితే టీం బిల్డింగ్ బోనస్ 6,000 వచ్చేది. జస్ట్ అప్పుడు ఆ టైం నాకు అవగాహన లేక అది 5 రోజులు అట్లా వేస్ట్గా అయిపోయింది. నేను చేయదలుచుకుంటే 100 పాయింట్లు కూడా ఆ 5 డేస్ లో చేసేవాడిని. సో క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. తెలుసుకోవటం తెలియకపోయినా ఒక్కసారి సార్ సరిపోతాయి పాయింట్స్ అని మన అప్లైన్ అని కూడా అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో నేను సార్ని అడగలేదు, అది అట్లా లైట్ తీసుకున్నాం. సార్ పాయింట్ శాలరీ వచ్చి చూస్తే 22,000 శాలరీ పడింది. ఏం బ్రహ్మేశ్ సార్ శాలరీ ఎంత పడింది ఏంటంటే సార్కి కూడా కొంచెం మేమిద్దరం కలిసి 100 పాయింట్లు తగ్గినాయి. ఈ 100 పాయింట్లు కానీ మీరు చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఒక 8,000 వచ్చేది. అంటే దాదాపు 30,000 వచ్చే చెక్ నిగిపోయింది అన్నారు. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంపార్టెంట్. ఎన్ని పాయింట్లు చేసుకుంటే ఎంత వస్తే మినిమం అవగాహన కనీసం ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాలి. నేను మిస్ అయినా మీరు మిస్ అవ్వద్దు. అది ఆ దెబ్బ అది బ్రహ్మేశ్వర అవగాహన నేర్పించింది. లైఫ్ లెర్నర్స్ ఎవరికైనా కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి యాప్. అట్లా ఆ విధంగా నెక్స్ట్ ఇక గోపి సార్, కందుకూరు గోపి, మన ఆర్ఎంపి గోపి గారు, వాళ్ళ ద్వారా కండక్టర్స్ లైన్ నాగేశ్వరరావు రామమూర్తి గారు, ఇట్లా ఆ లైన్లో ఇట్లా ఈ విధంగా లైన్స్ పొడిగించుకుంటూ కృష్ణవేణి మేడం కానీ. సో మొత్తానికి ఫస్ట్ లో మా గురువు గారు చెప్పడం వల్ల అప్పట్లో అంటే అవగాహన లేకపోవడం వల్ల మేము దాదాపు లైన్స్ అనేది చాలా వేసుకోవడం జరిగింది. ఆ లైన్స్ అన్ని కూడా యాక్టివ్ అవుతూ చిన్నగా మెల్లమెల్లగా అందరూ కూడా బ్రాంచ్ డైరెక్టర్లు అయిపోయారు. ఆ విధంగా కష్టపడుతూ మళ్ళా అగైన్ 2 నెలల్లోనే గోల్డ్ డైరెక్టర్ అయినా. అప్పటికే బ్రహ్మేశ్వరే హోమ్ మీటింగ్. చూడండి లీడర్స్, బ్రహ్మేశ్వరే హోమ్ మీటింగ్ అంటే అంత అంటే ఇక్కడ టాలెంట్ ఉంది,
అన్నీ ఉండి అది బ్రహ్మేశ్ సార్ తెలుసు. బట్ మేమేందంటే టైం కుదరక నేర్చుకునే దాని మీద ఫోకస్ చేయక ప్రతి దానికి బ్రహ్మేశ్ సార్ బ్రహ్మేశ్ సార్ బ్రహ్మేశ్ సార్ అట్లా 2 నెలలకే గోల్డ్ అయినప్పుడు నా టీం సంఖ్య 300 మంది అయ్యారు. మరి 300 మంది అయినప్పుడు ఈ 300 మందిలో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని ఆఫీస్కి తీసుకెళ్ళాలి, మీటింగ్ తీసుకెళ్తేనే వీళ్ళు గెలుస్తారు. మరి మనము మీటింగ్స్కి వెళ్ళాలి. ఇక ఆఫీసులో పర్మిషన్ అయితే ఇవ్వటం లేదు. మరి మన ఇన్కమ్ ఎట్ వచ్చినప్పుడు ఆఫీసులో వాళ్ళు కూడా మీద కంప్లైంట్ చేయడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్యే గారికి అడిగిపోయారు, మంత్రి గారికి పోయారు. సరే ఎనీవే ఆ విధంగా వన్స్ ఇంకా అప్పుడు బ్రహ్మేశ్ సార్ ఏమన్నారంటే, కిరణ్ సార్ ఇంకెందుకు వదిలేసాయబ్బా, ఎంత ఫ్యూచర్ లేదు, దాని మించి క్రాస్ అయి వచ్చావు, దీంట్లో ఫ్యూచర్ ఉందని నీకు అర్థమైంది కదా అని చెప్పి ఆనంద్ సార్ కానీ, రవి సార్ కానీ, సురేష్ సార్ కానీ, బ్రహ్మేశ్ సార్ వీళ్ళందరి సలహాలు ఒకటే, ఫ్యూచర్ ఇక్కడ ఉంది, దయచేసి నీ లైఫ్ ను స్పాయిల్ చేసుకోవద్దు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఇల్లు కట్టుకోవాలి, అలాంటి పరిస్థితులు చేసేసరికి నీకు అక్కడ స్థాయి మారిపోయింది ఉంది. నువ్వు ఎక్కడ పనిచేయాలి, ఏ రంగంలో పనిచేయాలి, ఇక్కడ పేరు వచ్చింది, పలుకుబడి వచ్చింది, చిన్న సెలబ్రిటీ అయిపోయావు, డబ్బులు వస్తున్నాయి, మరి నువ్వు ఎక్కడ పనిచేయాలి, నీ మైండ్ సెట్ కి వదిలేస్తున్నావు కిరణ్ సార్ అని ప్రతిరోజు గుర్తు చేసేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ మేము దెబ్బతిన్నాం, మేము మార్చుకున్నాం, మేము డబ్బులు తీసుకుంటున్నాం, అది కూడా నీకు ఇస్తున్నాం కిరణ్ సార్, ఉపయోగించుకో. ఎంఆర్ఓ బ్రహ్మేశ్ సార్ కూడా మేమిద్దరం ఒకేసారి ఫోన్ చేసుకుని సీట్ కిందకి వచ్చేది. అరే మాది గవర్నమెంట్ రెగ్యులర్ జాబ్ అయ్యి కట్ట ఉన్నాము, అదే అవుట్ సోర్సింగ్ ఇప్పటికి ఎప్పుడో బయటకు వచ్చేసేది కిరణ్ సార్, దయచేసి నువ్వు గోల్డ్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నావు, వెళ్ళిపో, ఇక వెనక ముందు చూడబాకి, రెగ్యులర్ అయ్యేది లేదు పెట్టేది లేదు, వెళ్ళిపో అన్నారు. సో వీళ్ళందరూ మోటివేషన్ తీసుకొని ఎస్ నా లైఫ్ స్టైల్ ఇక్కడే మారిపోతుంది, ఎన్నాళ్ళు చేసినా ఇది రెగ్యులర్ అయ్యే వ్యవస్థ కాదు, ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనకి గవర్నమెంట్ ఏం చేయలేదు, ఒక వ్యక్తి చూపించిన అవకాశాన్ని గట్టిగా పట్టుకొని అతన్నే పట్టుకొని నేను గెలవాలని ఆ వ్యక్తినే పట్టుకొని ముందుకు వెళ్తూ టీం నడిపించుకుంటూ గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు దాదాపు 35,000 వచ్చాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒకటి డిసైడ్ అయినా, ఎస్ ఇది నేను నేర్చుకుంటేనే నేను ముందుకు పోగలను. బ్రహ్మేశ్ సార్ ఒకటా ఉంటావాడు, కిరణ్ సార్ నువ్వు నేర్చుకుంటే నువ్వు వెళ్తావు, నేను వచ్చి చెప్తా ఉంటే నాకు ఇంకా డెవలప్ అయింది నాలెడ్జి, బట్ నీ నాలెడ్జ్ మాత్రం అట్లాగే గడ్డగట్టిపోయిద్ది. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ముందుకు వెళ్తావు, నీ టీంకి ఏడ నేర్పిస్తావు, నువ్వు ఎప్పుడు ఎదుగుతావు, ఈ పాయింట్లు బాగా గుచ్చుకుంటూ ఉండేవి. సో ఆ విధంగా బ్రహ్మేశ్ సార్ నేర్చుకోవాలి అన్నప్పుడు నేను బ్రహ్మేశ్ సార్ తో హోమ్ మీటింగ్ పెట్టించిన, అంటే 30-40 హోమ్ మీటింగ్ బ్రహ్మేశ్ గురువు గారికి చెప్పా, గురువు గారు ఒకసారి సురేష్ సార్ సబ్జెక్ట్ కూడా ఎలా చెప్తున్నాడు వినాలి అని అన్నప్పుడు, సరే సార్ అడగండి సురేష్ సార్ అంటే సురేష్ సార్ కాల్ చేసిన, సార్ ఒక్కసారి మీతో జర్నీ చేస్తాను, మీరు ఎలా చెప్తారంటే బంగారం రండి కిరణ్ సార్ అంటే, పోకూరు ఉదయం సురేష్ సార్ ఇంటికి వెళ్ళి బండి ఎక్కించుకుంటే నైట్ వచ్చేళ్ళకి 12 అయింది, మరి టిఫిన్ చేయలే, మధ్యాహ్నం అన్నం తినలే, అంటే మైండ్ సెట్ ఎలా ఉందంటే ఓన్లీ మీటింగ్స్, టిఫిన్ చేసినాము ఎడ కొండేపులో, ఇక మధ్యాహ్నం అనేది అన్నం 5 అయింది, నాకేం ఆకలి వేస్తుంది కొత్త కాబట్టి, సురేష్ సార్కి ఆకలి తెలియటంలా, సో 5 గంటలకు పోయి సారీ కిరణ్ సార్ పాపం మీకంటే దీనికి ఇంకా మీరు కనెక్ట్ కాలేదు అన్నట్టుగా మాట్లాడి చిన్న టిఫిన్ చేసి మళ్ళీ స్టార్టింగ్ మీటింగ్లు పెట్టించినాం. అట్లా ఆ రోజంతా సురేష్ సార్తో జర్నీ చేశా. సురేష్ సార్ చెప్పినప్పుడు ఒకటి రెండు పాయింట్లు సురేష్ సార్ చెప్పినప్పుడు 1-2 పాయింట్లు రికార్డ్ చేసుకున్నాను. నెక్స్ట్ అదే విధంగా మళ్ళా అగైన్ ఆనంద్ సార్ తోటి ఒకసారి సబ్జెక్ట్ వినాలి బ్రహ్మయ్య సార్ అన్న ప్రతి ఎందుకంటే నువ్వే మిస్టేక్ చేసినా, నువ్వు ఒకటి ఇచ్చినా, సో ప్రతిదీ అప్లైనర్ పట్టుకొని నడవాలి. అప్లైనర్ చెప్పింది మంచి ఉంటే పాటించు, చెడు ఉంటే వదిలేసాయి. సో అప్లైనర్ ఏం చెప్పేవాడు,
సార్, ఎందుకంటే ఇక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా ఎవరు అలాంటప్పుడు నువ్వేమైనా చేసే పని అయితే ఎవరికైనా ఇచ్చే పని అయితే సార్ మీ వాయిస్ క్లారిటీగా రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి సార్. కిరణ్ సార్, ఒక స్టెప్ తీసుకునే పని అయితే. సార్ గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్. వాయిస్ క్లారిటీగా రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి సార్. కట్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా ఉంది, మాట్లాడండి ఒకసారి ఉండి. పర్వాలేదు, ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే. సో మీ అప్లైనరీ తెలియకుండా ఏం చేయకూడదు అని అన్నప్పుడు ప్రతిదీ అప్లైనరీ చెప్పి, సార్ ఈ విధంగా సురేష్ సార్తో ఒకసారి జర్నీ చేశాను, వాయిస్ విన్నాను, నెక్స్ట్ ఇప్పుడు ఆనంద్ సార్ వాళ్ళతో కూడా సరే అనుకుంటే వెళ్ళబ్బా ఆనంద్ సార్ వాళ్ళతో నేను మాట్లాడతాను, ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళండి అన్నప్పుడు ఆనంద్ సార్ వాళ్ళతో కూడా వెళ్ళాను, ఒక రోజు అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ శివకోటి సార్ చెప్పే విధానం ఒక రకంగా ఉండిద్ది, ఇక్కడ ఎంటైర్ వీళ్ళందరూ చేసే విధానం ఒక రకంగా ఉంది. సో శివకోటి సార్ ఏంటంటే మామూలుగా వాళ్ళు ముందు ఫైనాన్షియల్ చూపిస్తారు, ఇక్కడ హెల్త్ చూపిస్తున్నారు. అట్లాంటప్పుడు సో శివకోటి సార్ తోడు కూడా, సార్ ఒకసారి మీ సబ్జెక్ట్ చెప్పాలన్నప్పుడు నేను బాపట్ల వెళ్తున్నాను సార్, పర్వాలేదు సార్ బాపట్ల అయినా కానీ నేను వస్తా, కానీ బట్ మీరు సబ్జెక్ట్ చెబుతానంటే అన్న. సరే కిరణ్ సార్ రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంటికాడ కూర్చోబెట్టి జ్యోతి మేడం, శివకోటి సారు పేపర్ పెన్ పెట్టుకొని ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ మీరు బయలుదేరని అన్నారు. సార్ నేను బయలుదేరను, జస్ట్ ఈ రోజంతా మీతోటి స్పెండ్ చేస్తాను అని అంటే, పర్వాలేదు సార్ వెళ్ళండి అన్నారు. కానీ నేను నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా ఫీల్డ్ లో చేస్తున్నట్టు తెలుసుకోవాలి కాబట్టి సార్ తోటి ఆ రోజంతా నైట్ 10:30 దాకా శివకోటి సార్ని బండి మీద ఇంటికాడ వదిలిపెట్టి ఆ రోజు 11:30కి నేను ఇంటికి వచ్చిన. సో ఎంటైర్ అందరిని అబ్జర్వ్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ఒకటే, ఫస్ట్ హెల్త్ చూపించాలి, తర్వాత ఇన్కమ్ చూపించాలి. మనం చెప్పే విధానంలో ఫస్ట్ హెల్త్, తర్వాత ఇన్కమ్, ఈ రెండు కూడా చెప్తాను, అన్ని కూడా రికార్డ్ చేసుకున్నాక చివరిగా చెప్పింది ఏంటంటే, బ్రహ్మయ్య సార్ ఏదైతే హోమ్ మీటింగ్ లో చెబుతున్నాడో ఎంటైర్ చెబుతుంది అదే. అప్పుడు సార్ వాయిస్ క్లియరా సార్? బ్రహ్మయ్య సార్ క్లియర్ సార్, కంటిన్యూ. నేనేం చేశానంటే, బ్రష్కోపోతే నా నాలెడ్జ్ పెరిగింది, నీ మాత్రం అట్లా మోటివేషన్ నేను ఒక బాధ్యతగా తీసుకుంటే, నీకు పెళ్ళయి పిల్లలు డిగ్రీ చేసి ఉన్నావు, ఇన్ని చదివి ఉన్నానన్నావు, మరి ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నావు సార్ అని మనకు చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. లీడర్స్ పక్క పక్కన ఎప్పటికప్పటికి మనం గుర్తు చేసేవాళ్ళు ఉండాలి. ఎవరు కూడా నీ రిలేషన్స్ లో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరు కూడా అరే నేను ఎదుగుతున్నా నువ్వు ఎదుగు అని చెప్పేవాళ్ళని భూమి మీద ఒక్కరిని చూపించండి. జస్ట్ ఓన్లీ అప్లైనర్ ఇక్కడ నీ వెంట ఉండి నీకు సలహాలు చెబుతూ, నేను ఎదుగుతున్నా కిరణ్ గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఎదుగు, నువ్వు ఎదుగుతానంటే నేను నీ చేయి పట్టుకుని పైకి తీసుకెళ్తా. బ్రతిమలాడతాం, రండి సార్ మీటింగ్ అని 5-6 సార్లు అడుగుతాం, ఇంకా రారు, 6వ సారి కూడా అడుగుతాం. మీటింగ్ కాడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతే మనం ఏమంటాం వాళ్ళని ఇంకా? సో అట్లా బ్రతిమాడుకో, పెళ్లి కాని వ్యక్తి బ్రతిమలాడితే ఇక్కడ పెళ్ళయి పిల్లలు పుట్టి ఒక బాధ్యత డిగ్రీలు చేసి సరైన ఇన్కమ్ లేక అలాంటి పరిస్థితుల్లో మనకి ఎవరు మోటివేషన్ చేయాలా? ఒక వ్యక్తి మనం మోటివేషన్ చేసేది ఏంది? ఇక్కడ నీ ఆకలి, నీ ఫ్యామిలీ మరి సలహా ఇస్తారు, నువ్వు గెలవాలంటే సపోర్ట్ ఇస్తారు చేపట్టుకొని. అట్లా బాగా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నప్పుడు నేను కూడా నేర్చుకోవడానికి స్టార్ట్ చేసిన. నైట్ ఆ చెవుల్లో బ్లూటూత్ పెట్టుకొని బ్రహ్మయ్య సార్ చెప్పే ప్రతి మాట రాస్తే నాకు దాదాపు 15 బట్టి అని చెప్పి 15 పేజీలు నింపిన. మళ్ళీ అగైన్ షార్ట్ కొంచెం సబైడింగ్ లాగా 3 పేజీలో చేసి టైటిల్స్ పెట్టుకున్న వరకు, ఫస్ట్ ఆరోగ్యం, బిఫోర్ ఏంటి, ఆ తర్వాత ఏం చెప్తున్నారు, ఆ తర్వాత కోల్గేట్ అంటున్నారు, ఆ తర్వాత పేస్ట్ అంటున్నారు,
సోప్ అంటున్నారు. ఇట్లా పెట్టుకొని అప్పుడు స్టార్ట్ చేసిన హోమ్ మీటింగ్స్ పెట్టించడం చిన్న చిన్నగా నేను సార్ మాట్లాడించే ప్రతి మీటింగ్ కూడా హోమ్ మీటింగ్స్ పోయినప్పుడు ఫస్ట్ గెలిచిన వాళ్ళు మన వెంట ఉంటారు కాబట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నప్పుడు మన లీడర్స్ చేత కొంచెం కొంచెం అలవాటు పడతారు కాబట్టి ఆ విధంగా చేసి సార్ ఇక అలా పగ్గాలు వేయడం స్టార్ట్ చేశాడు. మీరు చెప్పండి సార్ కిరణ్ సార్ అని. సో అట్లా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన ఈ రోజు ఎవరికైనా హోమ్ మీటింగ్ ఇచ్చే నాలెడ్జి నా కాడ ఉందనుకో, ఉన్న నాలెడ్జి నాకు వచ్చింది. అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరితోనైనా వాదించగలను, ఎవరికైనా నేను క్లారిటీ చెప్పగలను అన్న క్లారిటీ నేను నేర్చుకున్నాను. బ్రహ్మే సార్ కూడా విన్నాడు. సరే ఓకే కిరణ్ సార్ పర్వాలేదు, ఒక రకంగా లాగ్గాలే, ఓకే కంటిన్యూ చేయి అని అన్నాడు. ఆ విధంగా నేర్చుకుంటూ ముందుకెళ్ళిన. ఆ ముందుకెళ్ళిన కాడి నుంచి నెక్స్ట్ శ్రావణ్ సార్ నేర్చుకోవాలి. ఎవరో ఒకరు సబ్జెక్ట్ నేర్చాలి కదా. మరి శ్రావణ్ సార్ నేర్చుకోవాలా. శ్రావణ్ సార్ చెక్ రావటంలా, మరి చెక్ రావడం లేదు. ఇంట్లో మా మేడం వస్తున్నారు, వాళ్ళ మేడం వస్తున్నారు. మరి బ్రహ్మే సార్ నేను ఎన్ని హోమ్ మీటింగ్లు పెట్టినా కానీ అక్కడ కనెక్ట్ అవుతున్నారు, కానీ మనోడు ఫాలోఅప్ చేసినా కానీ వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదు. అప్పుడు ఒక సిల్వర్ క్యాడెట్ డైరెక్టర్ గా ఒక 200 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి. ఆ 1800 ఎప్పుడు అవుతాయని మనం దాదాపు 5 నెలలు చూసినా గానీ మనం హోమ్ మీటింగ్ సక్సెస్ అవుతున్నాయి. ఫాలోఅప్ కాడికి వచ్చేసరికి అది తీసుకుంటాలే అని చెప్పి అట్లా 200-300 పాయింట్లు తప్ప కాల. ఎప్పుడైతే అనూష రంగారావు సార్ వచ్చాడో అక్కడి నుంచి లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ చెక్ అమాంతంగా పెరుగుతూ పోయింది. సో అట్లా ఆ లైన్ లో గొప్ప గొప్ప లీడర్స్ వచ్చారు. లీడర్స్ ఆ విధంగా నేర్చుకొని సార్ గురువు గారు ఒకటే చెప్తా ఉండేది, కిరణ్ సార్ నువ్వు గెలవాలని అనుకుంటే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఫ్లోర్ మీటింగ్స్ ఎక్కడ ఉందో అక్కడ వచ్చి కూర్చో, నీ టీంని కూర్చోబెట్టుకో, నువ్వు వాళ్ళు రాపోయినా నువ్వు వచ్చి ముందు కూర్చో అది చెప్పేవాడు. సిస్టమ్ కరెక్ట్ గా పాటించేవాడిని. ఆ తర్వాత ఫ్లోర్ మీటింగ్స్ ఎంఎస్ఆర్ గురువు గారి సెమినార్లు ఎక్కడున్నా ఉండాలి కిరణ్ సార్ అన్నప్పుడు వాటికి అటెండ్ అయ్యేవాడిని, టీమ్ తోటి అటెండ్ అయ్యేది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మన ఈ కంపెనీ ట్రైనర్స్ వస్తారు, ఆనంద్ కిషోర్ సార్ కానీ ఫైనాన్షియల్ గురించి చెప్తారు, ఆనంద్ ప్రసాద్ హెల్త్ గురించి చెప్తారు సారు. తర్వాత వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కంపెనీ ట్రైనర్స్ వచ్చినప్పుడు ఏ ట్రైనింగ్ మిస్ కాకుండా ఉండేవాడిని. నెక్స్ట్ బూట్ క్యాంప్, ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళాను. ఫస్ట్ బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు అసలు ఇంతమంది జనాలు ఏంది, ఈ రకంగా ఇన్కమ్ ఏంది, ఇంత ఆరోగ్యం ఏందని ఆ 1000 మందిని చూసినప్పుడు కూడా డిసైడ్ అయ్యా, ఎస్ కంప్లీట్ గా నేను దీంట్లోనే ఉండిపోవాలి, వెస్టేజ్ లోనే. అంటే ఇంతమంది చదువులేను ముసలోళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మనవడ కన్నా నెక్స్ట్ తరాన్ని ఇచ్చిపోదామని ఒక ముసలోళ్ళు కూడా దీంట్లో సబ్బు పేస్ట్ వాడుకొని ఐడి తీసుకొని ఉంటున్నారు. అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా నేను డిసైడ్ అయ్యి పని చేస్తా ఉన్నా. ఆ తర్వాత మైసూర్ మీటింగ్ కి చాలా సార్లు అడిగాడు బ్రహ్మేష్ సార్, కిరణ్ సార్ మైసూర్ మీటింగ్ రావాలని. అయ్యో 6000 అవుతాయి, నా దగ్గర లేవు సార్ అని చెప్పి ఒక్కసారి నెగ్లెక్ట్ చేసిన వచ్చిన తర్వాత వీళ్ళ చెక్కులు అందరివి కూడా అమాంతంగా డబుల్ అయిపోయాయి. 10,000 తీసుకునేవాడు 30,000 తీసుకునేవాడు 50,000. ఆ విధంగా నెల మైసూర్ పోయి వచ్చిన బ్యాచ్ అందరికి కూడా చెక్కులు ఏకదమ్మున పెరిగిపోయాయి. అప్పుడు నేనేం లాస్ అయ్యాను, 6,000 రూపాయలు నేను చూసుకున్నానే గాని నా ఎదుగుదలని నాకు నేనే తొక్కుకున్నా. అవకాశం ఇచ్చారు, సార్ రండి సార్, నువ్వు ఇప్పుడు 6,000 రూపాయలు అనేది చూస్తున్నావు, 24 సంవత్సరాలు కష్టపడి చదివేవు, కోచింగ్లకి వెళ్ళి ఉంటావు, మరి ఉద్యోగం రాలేదు, అలాంటి టోటల్కి మాత్రం ఖర్చు పెట్టి వెళ్ళావు. ఇక్కడ ఒక 6,000 పెట్టుకుంటే నీ ఫ్యూచర్ కనబడుతుంది, నీ చాలా మంది డెవలప్ అయి ఉన్నారు సార్ రండి అంటే అమౌంట్ని చూసుకొని ఎంత అవుతుందో అని చెప్పి నేను ఆగిపోయినా. సో మళ్ళా అవకాశం ఎప్పుడు సార్ అన్న, మళ్ళా 4 నెలలకి అన్నాడు. ఈ 4 నెలల్లో నా గ్రోత్ ఎంత కుంగిపోయిందో చూడండి. సో లీడర్ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా అవకాశం తీసుకొని ముందుకెళ్ళాలి కానీ ఎవరు కూడా డిస్కరేజ్ చేసుకొని ఎవరిదోడు ఎనికి తొక్కు కాకూడదు. ఈ వ్యవస్థలో నువ్వు ఎప్పుడు ఎదగాలి, కింద వాళ్ళని ఎదిగించాలనే మైండ్ సెట్టే ఉండాలి. లైఫ్ లాండర్స్ ఎదిగిస్తూ ఉంటే మనం ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతిదీ మోటివేషన్ చేసుకొని మేము లాస్ అయ్యాం మైసూరు బాకుండా, మళ్ళా అగైన్ 4 నెలలకు వెళ్ళాం మైసూరు. అప్పుడు మా చెక్కులు అమాంతంగా మళ్ళీ 30 కాస్త 40 దాకా వెళ్ళిపోయినాయి. సో అంత నాలెడ్జ్ తీసుకున్నాం. సిఎన్సి వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎన్సి అనేది ప్రతిరోజు లీడర్ గా నువ్వు ఎదగాలి అనే కాన్సెప్ట్ నీకుంటే ప్రతి ఓడిని నేను లీడర్
ఐ ఆమ్ లీడర్, నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అని నీకుంటే డెవలప్ అవ్వాలి, నా భవిష్యత్ మారాలి. 2వ తేదీ 100 పాయింట్లు తీసుకొని ఫోటో గ్రూప్ లో పెడతా. సిఎన్సీ ఉంటుంది. ఈ 4 నెలల్లో కూడా బ్రాంచ్ డైరెక్టర్ కానీ కాలేకపోతే అది ఎవరు లోపం అనేది ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సిఎన్సీ 4 నెలలు 100 పాయింట్ల లెక్కన 4 నెలలు తీసుకుంటాం. 4 నెలల్లో కూడా నేను బ్రాంచ్ డైరెక్టర్ కాబట్టి నేను ఎందుకు వచ్చినట్టు ఈ వ్యవస్థలోకి? అదేమంటే 4 నెలలు పెట్టేళ్ళకి 4 మూడు 12,000 ఏళ్ళకి నేను ఎంత పెట్టినా 12,000 పెట్టినా నేను ఇంకా డైరెక్టర్ని కాల. ఇక్కడ 4 నెలలు కానీ తీసుకుంటూ 500 ఫ్రీ కదా. 4 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అయితే అక్కడి నుంచి ఒక 10,000 రూపాయలు రావటం స్టార్ట్ అవుతాయి. ఆ 10,000లో 3,000 పెట్టుకో. నెక్స్ట్ సిల్వర్ అవ్వు, నీకు ఒక 20,000 వస్తాయి. దాంట్లో ఒక 3,000 పెట్టుకో. నెక్స్ట్ ఎల్ఓబి కొట్టు, 30,000 వస్తాయి. దాంట్లో ఒక 3,000 పెట్టుకో. ఆ తర్వాత గోల్డ్ అవుతావు, ఆ తర్వాత స్టార్ అవుతావు. వాటిలో నాకు 3,000 పెట్టుకుంటా ఉండు. సో ఈ విధంగా జస్ట్ నువ్వు 4 నెలలు పెట్టి బ్రాంచ్ డైరెక్టర్ అయితే జీవితాంతం 3 తరాలు నీకు అమౌంట్ ఇస్తూనే వాటిలోనే పెట్టి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ బయట 4 నెలల తర్వాత జీవితాంతం ఇంకా మనమే కొంటా ఉండాలి, తీసుకుంటా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అవుతావో అక్కడి నుంచి ఫ్యూచర్ అంతా కూడా ఫ్రీగా సరుకులు తీసుకోవచ్చు. అంటే కంపెనీ ఇచ్చే డబ్బులతో తీసుకోవచ్చు. ఇక నువ్వేం పడుతున్నావు ఓన్ గా? నీకు 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, 40,000 వస్తుంది, 50,000 వస్తుంది. ఇట్లాంటి అమౌంట్ లో నుంచే కదా నువ్వు తీసుకొని ఇంట్లో తెచ్చుకుంటున్నావు. ఇంట్లో డబ్బులు ఇస్తుంది కంపెనీ, ప్లస్ సరుకులు కూడా ఇస్తుంది. ఇక జీవితాంతం 3 తరాలు ఫ్రీగా తీసుకున్నట్ట కాదా? అట్లా కాకుండా టైం పాస్ గా జాయిన్ అయ్యి నేను ఆధార్ కార్డు ఇచ్చిన, నేను 100 పాయింట్లు తీసుకున్నా, మన పని మనం చేసుకుని మైండ్ పెట్టకుండా తిరిగి మళ్ళీ 100 పాయింట్లు తీసుకొని 5 నెలలు ఫ్రీ కోసం తీసుకొని డైరెక్టర్ కాకపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఫోకస్ చేస్తే 2 నెలల్లో ఆఫీసు పోతా బ్రాండ్ డైరెక్టర్ అయినోడు ఇక్కడ కనీసం 4 నెలలన్నా అవ్వాలా లేదా? మంట ఆకలి ఆ విధంగా ఉంటే అవుతారు. అవన్నీ చెప్పాడు గురువు గారు. సిస్టానికి తల వంచి ప్రతి మీటింగ్ సార్ చెప్పిన దానికి వెళ్ళి ముందు వరుసలో కూర్చోవాలి. సార్ కిరణ్ సార్ నువ్వేం చేస్తావు నాకు తెలీదు, టీం ముందు వరుసలో కూర్చోవాలి, దాంట్లో నువ్వు ఉండాలి. ఈ 2 ఉంటేనే నువ్వు సక్సెస్ అవుతావు అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తా ఉండేవాడు. అప్పటికి లీడర్స్ గమనించండి, నేను ఎప్పుడైనా కానీ మన వాళ్ళైనా కూడా వెనక్కి కూర్చుంటే మరి పొట్టుకొని మరి ముందుకు తీసుకొచ్చి కొడతా పెడతా. ఎందుకంటే గురువు గారు ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అఫీషియల్ గా వెనక కూర్చుంటారు. కుర్చీలన్నీ ముందు ఖాళీగా ఉంటాయి. ముందుంటే కనెక్ట్ అవుతాం, నేర్చుకోవాలి. ఇన్నాళ్ళు బడిలో కూడా వెనక కూర్చొని మన లైఫ్ ఫెయిల్ అయిపోయింది. మరి కనీసం ఇప్పుడన్నా బాధ్యతగా ఒక ముందు కూర్చొని గురువులు చెప్పేది, మన లీడర్స్ చెప్పే మాటలు విని కనెక్ట్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలా లేదా? కాబట్టి లీడర్స్ ఇవన్నీ కూడా పాటించాను కాబట్టి మంచి టీం వచ్చింది. 6 లైన్స్ మళ్ళీ అన్ని ముందుకు వెళ్తున్నాయి. చిన్న చిన్నగా మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ హోమ్ మీటింగ్స్ ఇచ్చుకుంటూ ప్రతిదీ ఇప్పటికీ కూడా ప్రతి డౌట్ బ్రహ్మేశ్వర్ని ఏదైనా డౌట్ ఒక స్టెప్ తీసుకునే ముందు గురువు గారు ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు? సరే కిరణ్ సార్ ఈ మంచిగానే ఉంది, చెయ్యి. అట్లా ప్రతిదీ ఈ లైవ్ లో ఎక్కడికప్పుడు అప్డేట్. కిరణ్ సార్ ఇవాళ ఇటే వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నావు, ప్రతిదీ అప్డేట్ ఎవరి కాడైతే ఉండిద్దో వాళ్ళు మాత్రం ఇక్కడ లైఫ్ లైనర్స్, అప్ లైనర్స్ ఎప్పుడైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి ఎప్పటికప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఫీల్డ్ లో ఉంటున్నారా లేదా? ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా పని చేస్తే హోమ్ మీటింగ్స్ ఫొటోస్ ఎన్ని వచ్చినాయి గ్రూప్ లో, మరి నువ్వు ఎక్కడ ఉన్నట్టు, ఏడ వర్క్ చేస్తున్నట్టు? వెళ్ళండి, ఫీల్డ్స్ కి వెళ్ళండి. ప్రతిరోజు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో జర్నీ చేయండి. వాళ్ళు వద్దన్నా కానీ వాళ్ళతో వెళ్ళండి, ఒక 1 hour 2 hours స్పెండ్ చేయండి అక్కడ. ఇది సార్ మన లైఫ్ స్టైల్ అనండి. హోమ్ మీటింగ్ పెట్టిన ప్రతిదీ ఫోటో గ్రూప్ లో పెట్టండి. ఎవరైతే హోమ్ మీటింగ్లు పెట్టి ఫోటోలు గ్రూప్ లో పెడుతున్నారో వాళ్ళు వర్క్ చేస్తున్నారు సార్. మన ఎంఎస్ఆర్ గురువు గారు కూడా చూస్తాం, కష్టపడటం లేదని. నువ్వు చేయాలా? ఎన్ని హోమ్ మీటింగ్లు పెట్టిస్తాను గుర్తు చేసుకోండి అసలు. కాబట్టి మనం ఎక్కడ పని చేస్తున్నాం, ఎంత పని చేస్తున్నాం, ఏ విధంగా సక్సెస్ అవుతాం అనేది హోమ్ మీటింగ్స్ బట్టి ఉంటుంది లీడర్స్. ప్రతి వాళ్ళు కూడా హోమ్ మీటింగ్స్ పెట్టించి నేను పలానా ఊర్లో హోమ్ మీటింగ్ పెట్టానని మన గ్రూప్ లో పోస్ట్ చేయండి, అన్ని గ్రూపుల్లో వద్దు. అలా పోస్ట్ చేసినప్పుడు మన పనితీరు కనబడుతుంది, ఇంకా కింద వాళ్ళకి మోటివేషన్ గా ఉంటుంది. ఎవరైతే హోమ్ మీటింగ్స్ పెట్టే ఫోటోలు పెట్టలేదో
వాళ్ళు అక్కడో ఎక్కడో చెట్ల కింద పుట్టల కింద తిరుగుతున్నారని అర్థం. కాబట్టి సక్సెస్ అనేది మన హోమ్ మీటింగ్స్ లోనే ఉంది. కష్టపడిన ఒక 3 నెలలు బిర్రుగా ఫోకస్ చేస్తే ఆ 3 నెలల తర్వాత లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో చూడండి లీడర్. ఈ అవకాశాలని నాకు ఈ గవర్నమెంట్ కూడా వ్యవస్థ చేయలేని అవకాశం, ఒక ఆపర్చునిటీ పక్కన ఉండి ఒక ఫ్రెండ్ లాగా, ఒక మిత్రులాగా, ఒక అప్పలైన కూడా చూడకుండా జస్ట్ అట్లా అన్నిటిలో సార్ ఇది ఈ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా ముందుకెళ్ళాలి కిరణ్ సార్ అని ప్రతిదీ చెప్తే తూచా తప్పకుండా పాటించి గురువు గారు చెప్పినట్టు ఇప్పుడు నాతో పాటు నా పైన రమేష్ సార్ కింద. బట్ వాళ్ళందరూ నేను కాబట్టి గట్టిపోర కానీ ఏదో సామెత అనే మాటలు లేవు, బొంకులు కడుగుతున్న ఎవరం లేదు. ముందు ఫ్యూచర్ కావాలా అని ఇప్పుడు గురించి రోజు మనకు టాలెంట్ తగ్గట్టుగా గురువు గారు మాటలు చెప్పిన విధంగా, సార్ గురువు గారు నేను ఈ నెలలో క్రౌన్ అవుతాను, ఎట్లా ఏం సార్ అంటే ఎస్ ప్రొసీడ్ గురువు గారు ఈ నెలలో నేను డైమండ్ అవ్వబోతున్నాను చేయమంటారా ఎట్లా అంటే ఎస్. మరి కింద స్థాయి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళందరూ హోమ్ మీటింగ్స్ అడుగుతున్నారా, మనం రెడీలో ఉన్నాం సార్ హోమ్ మీటింగ్ ఉండటానికి. ఏదైనా ఒక రోజు ముందుగా చెప్పి సిస్టమ్ ఏమంటుందంటే ఒక రోజు ముందుగా చెప్పండి, ఆ టైంకి మనం అనేది ఆ గురువు గారు మాటలు తీసుకోగలిగాను సార్. మంచి లైఫ్ లైన్ లీడర్స్ వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా అందరం గెలవాలి, అందరు సపోర్ట్ తోటి గెలవాలి. కాబట్టి ఒక్క రోజు ముందుగా చెప్పి టైం బుక్ చేసుకొని అందరూ కూడా హోమ్ మీటింగ్స్ పెట్టుకొని అందరు గెలవాలని మనసా వాచ అంతా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్. సార్ థ్యాంక్ యూ కిరణ్ సార్, గ్రేట్ వర్డ్స్. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. మీ జర్నీ ద్వారా లీడర్స్ గమనించండి, సార్ అనేది దాదాపు బిజినెస్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ బిజినెస్ నాది, నేను నేర్చుకుంటేనే ముందుకు వెళ్ళగలను అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యి హోమ్ మీటింగ్స్ ప్రధానంగా ఇప్పుడు గమనిస్తే హోమ్ మీటింగ్స్ అనేది కనీసం ఎవరన్నా వెస్టేజ్ గురించి రాంగ్గా మాట్లాడితే జస్ట్ అతని దగ్గరే వెస్టేజ్ గొప్పదని తెప్పించి అతని దగ్గర ఐడియా చేయించేంత నాలెడ్జ్ అనేది సార్ పొందగలిగాడంటే దానికి హోమ్ మీటింగ్స్ అనేది సారు డిసైడ్ అయ్యి ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు కాబట్టే ఇంత సక్సెస్ అనేది తీసుకున్నాడు. ప్లస్ ప్రతి మీటింగ్ అని ప్రతిదీ కూడా సారు ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడికి వస్తా తెలుసుకుంటూ ప్లస్ టీంని ఊరక రాడు సార్. వచ్చే ప్రతి ఒక్కసారి నా బండి వెనక ఖాళీగా ఉంది సార్, నేను ఒక్కనే కాదు నా వెనక ఇంకొకరిని తీసుకొస్తే వాళ్ళ లైఫ్ మారిద్ది అన్న ఉద్దేశంతో ప్రతి మీటింగ్ ఎవరినొకరిని తీసుకొస్తా ఉంటాడు. అలా డిసైడ్ అయ్యి పని చేసి తినక కనీసం వాళ్ళ పాప పుట్టినరోజు అయినా కానీ సరే పక్కన పెట్టేసి మీటింగ్లో ఉన్నాడు. ఒక గోల్డ్ మెడల్ తీసుకోవాలనే వ్యక్తి ఎల్ఐసిలో దాన్ని పక్కన పెట్టి అద్దంకి మీటింగ్ అటెండ్ అయ్యాడు. ఇట్లాంటి ఎన్నో త్యాగాలు, తినని రోజులు అన్నీ పక్కన పెట్టి టీం కోసం ప్రతినిత్యం పని చేసుకుంటూ పోతే ఇంత సక్సెస్ వచ్చింది. ఇందులో నా పాత్ర ఏం లేదు సార్, యాజ్ అప్లైనర్గా ఒక సపోర్ట్గా నిలబడతామంతే, కానీ పని చేయాల్సింది మనమే. ఎవరైనా చాలామంది అంటారు సార్ నేను వాళ్ళ టీంలో ఉంటే డెవలప్ అవుతాను, ఇక్కడ ఉంటే డెవలప్ అవుతాను అని అంటారు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వనే వ్యక్తి నేర్చుకోకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ అనేది జీరో. నువ్వు స్టార్ట్ చేస్తేనే, నువ్వు నేర్చుకుంటే నీ బిజినెస్లో ముందుకు వెళ్తారు. కాబట్టి అట్లా స్టార్ట్ చేశాడు కాబట్టే ఇప్పుడు నేను డైమండ్ డైరెక్టరు, సార్ క్రౌన్ డైరెక్టర్. నన్ను మించి కూడా వెళ్ళగలిగాడంటే సార్ నేర్చుకున్నాడు కాబట్టి, డిసైడ్ అయ్యి పని చేస్తున్నాడు కాబట్టి అంత సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమే సార్, మా ఇద్దరికే కాదు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి సాధ్యమే. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు మీటింగ్స్కి అటెండ్ అయితే మనల్ని మార్చుకుంటూ ముందుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా 1 year 1 lakh తీసుకునే అవకాశం అనేది వెస్టేజ్లో ఉంది. కాబట్టి థ్యాంక్ యూ కిరణ్ సార్. వన్స్ అగైన్ మీలాంటి గొప్ప లీడర్స్ మన టీంలో ఉండటం ప్లస్ ఎంటైర్ టీంకే ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. థ్యాంక్ యూ కిరణ్ సార్, థ్యాంక్ యూ. లాస్ట్ వన్ ఒక ఫీడ్బ్యాక్ తీసి మీటింగ్స్ అనౌన్స్ చేద్దాం. మన గ్రేట్ లీడర్ హరిబాబు సార్ ఈ మాతో ఫోర్త్ లైన్లో రావడం జరిగింది. చాలా డిసైడ్ అయ్యి పని చేస్తున్నారు. సార్ యొక్క ఫీడ్బ్యాక్ ఒక 2 minutes ఫీడ్బ్యాక్ తీసుకొని మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేసి క్లోజ్ చేద్దాం. హరిబాబు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ వాయిస్
మన టీంకి వినిపించండి సార్. హరిబాబు సార్ ఉన్నారా? ఓకే లీడర్స్, సార్ బిజీగా ఉన్నట్టున్నారు. మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేద్దాం. లీడర్స్ గమనించండి, ఈరోజు మన గ్రేట్ అప్లైనర్ మెంటర్ సురేష్ సారు విశాఖపట్నం గాజువాక దగ్గర ఈ రోజు అనేది మనకి సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 11వ తేదీ ఉదయం 11 గంటలకి గాజువాక డిఎల్సిపిలో ఈరోజు సార్ ఇన్కమ్ దాదాపు ఇప్పుడు 3 lakhs. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం సైడ్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేసుకుంటే, ఆల్రెడీ మన రంగారావు సారు ఆ మీటింగ్కి వెళ్తున్నాడు. కాబట్టి ఎవరైనా ఆ సరౌండింగ్స్లో ఉంటే వాళ్ళకి మీటింగ్ ఇన్వైట్ చేసి సార్ కాల్ చేస్తే సార్ రిసీవ్ చేసుకుని మీటింగ్ అటెండ్ చేయించగలుగుతాడు. ఈ మీటింగ్ను ఉపయోగించుకోండి. నెక్స్ట్ 12వ తేదీ ఆదివారం సింగరాయకొండ మన గ్రేట్ అప్లైనరు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టరు సురేష్ సారు రేపు మళ్ళీ మనకు డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సింగరాయకొండ డిఎల్సిపిలో 10 గంటలకి, అలాగే మధ్యాహ్నం కనిగిరిలో ఎంఎన్ఎం డిగ్రీ కాలేజ్ 3 గంటలకి అనేది మీటింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కందుకూరు, సింగరాయకొండ, కనిగిరి ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ని ప్రమోట్ చేసుకోండి. అలాగే టంగుటూరు మన గ్రేట్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ కిరణ్ కుమార్ సారు 12వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి అనేది మనకు టంగుటూరులో సామాజిక భవనం అక్కడ అనేది మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు లీడర్స్ కూడా గమనించి టంగుటూరు, కొండేపి చుట్టుపక్కల ఎవరైతే మన టీం ఉన్నారో వాళ్ళందరూ ఈ మీటింగ్ ప్రమోట్ చేసుకోండి. చాలా వండర్ఫుల్గా జరగబోతుంది. రంగారావు సారు, కిరణ్ సారు, కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ప్రమోట్ చేయండి. అట్లాగే 1 డే వర్క్ షాప్ ప్రొద్దుటూరు ఆదివారం చాలా మంది కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు ఇక్కడంతా మన టీం ఉన్నారు. ఈ మీటింగ్ అనేది చాలా వండర్ఫుల్గా జరగబోతుంది. ప్లస్ 1 డే సెషన్ సార్, ఒక రోజు అంటే ఉదయం 10 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటుంది. ఎంటైర్ సైదుల్ సార్ టీంలో 1 lakh అబోవ్ ఎవరైతే తీసుకున్నారో ప్రతి లీడరు వచ్చేసి వాళ్ళక ఎలా సక్సెస్ అయ్యారు ఏందని తెలుసుకుంటారు. కాబట్టి చాలా ఎక్సలెంట్గా జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా సాకులు చెప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వండి. ఈ వెస్టేజ్ బిజినెస్లో ఎంత ఉంది, ఎంత అవకాశం ఉందనేది ఈ మీటింగ్ కొడితే అర్థమవుతుంది. సారు పర్ మంత్ 6 lakhs అబోవ్ రీసెంట్ ఇన్కమ్ తీసుకుంటూ కూడా పొద్దుటూరులో అనేది డేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి పొద్దుటూరు శిల్పకళ గ్రాండ్ శ్రీరాములుపేట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలుంటే లంచ్ బాక్స్ తీసుకొచ్చుకోండి సార్. అక్కడ ఎలాంటి లంచ్ అరేంజ్మెంట్స్ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కుదిరితే లంచ్ బాక్స్ తెచ్చుకోండి. ఈ మీటింగ్ అనేది ప్రతి ఒక్కరు కడప, పొద్దుటూరు, జమ్మలమడుగు ఈ సరౌండింగ్స్లో ఉన్న మన టీం ఎవరైతే వాళ్ళందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. నేను వస్తున్నాను. కాబట్టి మీ టీం ఎవరున్నా కానీ ప్రమోట్ చేసుకోండి. అట్లాగే తిరుపతి మనకి గ్రేట్ లీడర్ సైదుల్ సారు అండ్ విక్టోరియా మైకేల్ మేడం డిసిడి, అలాగే ప్రసాద్ సార్. ఈ గ్రేట్ లీడర్ సార్ విక్టోరియా మేడం గురించి చెప్పాలంటే, ఒక చేపల బిజినెస్ చేసుకునే మేడము ప్రజెంట్ 8 lakhs తీసుకుంటుంది. ఒక చేపల బిజినెస్ చేస్తే మేడం 8 lakhs ఎలా తీసుకుంటారంటే, వెస్టేజ్ బిజినెస్ అనేది ఒక అడుక్కునే వ్యక్తికి కూడా ఒక బిజినెస్ మ్యాన్గా మారుస్తుంది వెస్టేజ్. అలాగా ఒక అడుక్కునే వ్యక్తికి బిజినెస్ చెప్పడం ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ ద్వారా చాలా మంది నెట్వర్క్ రావడం జరిగింది. అట్లా మేడం ఇప్పుడు 8 lakhs పైన అబోవ్ తీసుకున్నారు. కాబట్టి మనకి తిరుపతిలో బాబు జగజ్జీవన్ రావు భవన్ ఆపోజిట్ బైరాగి పట్టెడ ఆర్చ్ దగ్గర అనేది మనకి ఇక్కడ మీటింగ్ హాల్ ఉంది. కాబట్టి 15వ తేదీ ప్రతి ఒక్కరు కూడా 10 గంటలకల్లా ఈ మీటింగ్ అనేది ప్రమోట్ చేసుకొని, టికెట్స్ కూడా ఎక్కువగా లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇంకా టికెట్స్ బుక్ చేయలేదో వాళ్ళందరూ కూడా బుక్ చేయండి. అలాగే ఒక తిరుపతి అనే కాదు సార్, చెన్నై కూడా తిరుపతికి దగ్గరే ఉంటుంది. నెల్లూరు కానీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి ఆ సరౌండింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరు వీలుంటే ఇక్కడ మన ఒంగోలు ఎవరైతే ఉన్నారో లీడర్స్ వాళ్ళు కూడా ఈ మీటింగ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా వండర్ఫుల్ అండ్ గ్రాండ్గా జరగబోతుంది. కాబట్టి ఈ మీటింగ్ ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోండి. అలాగే కోటప్పకొండ ఏదైతే జీవితాలు మారని చెప్పారో ప్రతి ఒక్క లీడర్ కూడా అలాంటి ఎక్సలెంట్ సెషన్ అనేది మనకు కోటప్పకొండ ఈ మంత్ 18, 19 మనకి జరగబోతుంది. కాబట్టి టికెట్ కూడా 250 రూపాయలు మాత్రమే. ఒక బయట పూట భోజనం చేస్తే 100 రూపాయలు, కానీ ఇక్కడ 2 daysకి 250 రూపాయలు అనేది ఓన్లీ ఫుడ్కి మాత్రమే అక్కడ మనం పే చేస్తున్నాం, ఇంకేం పే చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఎవరైతే టికెట్స్ బుక్ చేయలేదో, రాత్రి జూమ్ జరిగింది, ఎంఎస్ఆర్ సార్ ప్రతి ఒక్క లీడర్ టికెట్స్ ఏందని ఈవినింగ్ లో చెప్తే దానికి తగ్గట్టుగా ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఎవరైతే ఇంకా మీటింగ్స్ అనేవి టికెట్లు బుక్ చేయలేదో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోండి. ఓన్లీ 12వ తేదీ రేపటి వరకు మాత్రమే 250, 13వ తేదీ నుంచి 17 దాకా 350 రూపాయల టికెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు పెరుగుతుంది. కాబట్టి గమనించి ఇంకా టికెట్స్ బుక్ చేసుకోండి. అలాగే 18వ తేదీ హాల్ దగ్గర వచ్చి తీసుకుంటాంలే సార్ అని అనుకుంటే అక్కడ 500 పే చేసి తీసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీ టీంని కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే టికెట్ బుక్ చేసి గ్రూప్లో పెట్టండి. అలాగే మైసూర్ ట్రైనింగ్ 20, 21, 21, 22, 23 ఈ మీటింగ్ కూడా సార్ చెప్పిందల్లా ఒకటే, మైసూర్ మీటింగ్ అటెండ్ అయితే లైఫ్ టైం మీటింగ్ అనేది మనకి మైండ్ సెట్ మారితే ఈ మీటింగ్ అటెండ్ దాదాపు 1 సంవత్సరం బిజినెస్ అనేది వెనకపోయినట్టే మీటింగ్ అటెండ్ అవ్వకపోతే. అదే ఆ మీటింగ్ అటెండ్ అయితే 1 సంవత్సరం ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా గ్రూప్ లో వస్తుంటాయి. ప్రతి ఒక్కరు డిలే అయింది కాబట్టి గమనించండి. థ్యాంక్ యూ.